ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో నిన్నటి ఉదయం నుంచి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని అందరినీ కూడా బలపరుస్తూ వస్తున్నారు. ఎంతమంది అయితే మీ వాక్యం ద్వారా బలపరచబడ్డాం, ఈ యొక్క కూటాలకు వచ్చి మాకు తెలియని వాక్యాన్ని మేము ఈ యొక్క సభలో తెలుసుకున్నామని ఎంతమంది నమ్ముతున్నారు? అట్లా ఆ విధంగా ఎవరైతే అనుకున్నారు, ఎప్పుడు వినని వాక్యాన్ని నేను ఈ యొక్క కూటాల్లో విన్నాను అని ఎవరైతే చెప్పదలుచుకున్నారో వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అదేవిధంగా ఎన్నో సాక్ష్యాలను మనం సాయంత్రం విన్నాం. సో దేవుడు ప్రతి ఒక్కళ్ళ శరీరాల్లో కూడా ఆయన యొక్క శక్తిని, జీవం కలిగినటువంటి శక్తి చేత అనేక స్వస్థత కార్యాలు దేవుడు నిన్నటి దినాన్ని మన మధ్యలో సేవకుల ద్వారా జరిగించారు. అయితే ఇప్పుడు ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మీ జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నానని దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఎంతమంది నా జీవితంలో అద్భుతం జరగాలి, నేను అద్భుతం కోసం నేను చాలా దినాలుగా దేవుని కోసం ప్రార్థన చేస్తున్నాను, ఆ కార్యం నా జీవితంలో చూడాలి అని ఎంతమంది ఆ యొక్క హృదయం కలిగి ఈ యొక్క మీటింగ్కి వచ్చారు? ఒకసారి మీ చేతులు చూపించండి. దేవుడు ఈరోజు మీ జీవితాల్లో అద్భుతం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మన దేవుడు ఎవరండి? ఆయన మాట సెలవిస్తా ప్రకారం ఆయన కార్యాన్ని జరిగించే దేవుడు. మన దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మనుషుడు కాదు, నరుడు కాదు కదా. మన దేవుడు ఎవరు? ఆయన మాట సెలవిస్తే ఆ మాటని ఆయన ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆదికాండంలో ఆయన వాక్కు ద్వారా ప్రపంచాన్ని ఆయన సృష్టించాడు. అప్పుడు మన జీవితంలో అద్భుతం చేయలేడు దేవుడు? ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. అయితే ఈరోజు మన వాక్యంలో నుంచి అసలు దేవుడు అద్భుతాలు ఎలా చేస్తాడు, ఎటువంటి వారికి అద్భుతాలు చేస్తాడు, ఆయన అద్భుతం చేయాలంటే మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అనేది మనం ఇక్కడ చూద్దాం. సో మొదటిగా ఈ యొక్క అద్భుతం అంటే ఏంటి అది చెప్పండి. అసలుకి అద్భుతం అంటే ఏమనుకుంటున్నారు? అద్భుతం అంటే తెలియదు ఎవరికి? అద్భుతం అంటే ఎవరికి జరగంది. ఒకవేళ వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా జరగచ్చు, కానీ ఎవరికి జరగని విధంగా మన జీవితంలో జరిగితే అది అద్భుతం. అంతకుముందు ఎన్నడూ జరగనిది, ఆ తర్వాత జరిగిద్దో లేదో మనకు తెలియదు, కానీ అది మన జీవితంలో జరిగితే దాన్నే మనం అద్భుతం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఎవరికైనా అస్వస్థత ఉంది, హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ ఆ యొక్క రిపోర్ట్స్ అన్నీ చూసి అమ్మ నీకు స్వస్థత రాదు, ఇంకా చెయ్యి దాటిపోయింది అని చెప్పాడు అనుకోండి. అప్పుడు మీకు ఎలా ఉండిద్ది? మీ పరిస్థితి ఎలా ఉండిద్ది? అయ్యో నాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరా అని అనిపిస్తుంది కదా. అయితే ఆ సమయంలో మరలా నువ్వు ఒక్కసారి దేవుని వాక్యాన్ని పట్టుకొని, లోకంలో డాక్టర్ ఆయన జ్ఞానం కొంచెమే ప్రభ, కానీ నీ జ్ఞానం లోక జ్ఞానం కంటే కూడా గొప్ప జ్ఞానం, కాబట్టి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నా జీవితంలో నువ్వు నాకు అద్భుతం చేయి, నాకు స్వస్థత జరిగించండి కనుక నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కృప చేత మందులు వాడకుండానే, ఏ డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వకుండానే స్వస్థత జరిగితే ఎలా ఉండిద్ది? అదే కదా అద్భుతం అంటే. సో అద్భుతం పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో కూర్చోరు, నేను మందులు వాడలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల, నేను ఎవరిని అడగల, కానీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు. ఇలాంటి సాక్ష్యాలు వింటున్నామా లేదా? మనం ఎన్నో కూటాల్లో ఇలాంటి సాక్ష్యాలు విన్నాం. అంటే వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం జరిగించాడు? అద్భుతం జరిగించాడు. ఎవరు హోప్లెస్, ఇక ఎవరు ఏమి చేయలేని స్థితిలో దేవుడు కలగజేసుకొని దేవుడు ఎప్పుడైతే కార్యం చేస్తాడో దాన్నే ఏమంటారంటే అద్భుతం అని అంటారు. సరే, అయితే మన బైబిల్ గ్రంథాలు, పరిశుద్ధ గ్రంథంలోనికి వస్తే యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలని జరిగించారు. మీరందరూ బైబిల్ చదువుతారు కదా, అద్భుతాలు ఉన్నాయా లేదా బైబిల్లో? దేవుడు యేసయ్య అనేక అద్భుతాలు చేశాడా లేదా ఈ లోకంలో ఉన్నప్పుడు? ఏమేం చేశారు చెప్పండి? యేసయ్య ఏ అద్భుతాలు చేశారు? పెద్దగా నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. మొట్టమొదటి అద్భుతమే అది, నీటిని ద్రాక్షరసంగా యేసయ్య మార్చాడు. ఇప్పటి వరకు ఎవరైనా మార్చగలిగారా? ఎవరు మార్చలేకపోయారు. ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చి అది ఆ విందుసార్లు అందరికి వడ్డించినప్పుడు అది అందరూ తాగి ఏమన్నారు? ఆహా, ఇది ముందిచ్చిన ద్రాక్షరసం కంటే కూడా ఇది ఇంకా చాలా మధురంగా ఉంది అని అప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్పారు. సో అదే విధంగా ఇంతవరకు ఏ వ్యక్తి కూడా నీటిని ద్రాక్షరసంగానే మార్చలేకపోయారు. అంటే అది అప్పుడు జరిగింది, ఇక ఇంతవరకు ఎవ్వరు కూడా దాన్ని చేయలేదు. కాబట్టి అద్భుతం అంటే ఏంటి అంటే ఎప్పుడు ఎక్కడ ఎవరు
వాళ్ళ జీవితంలో జరగనివి, ఎక్కడా చూడని కార్యం జరగడమే అద్భుతం. సో ఇలాంటి అద్భుతాలు ఎంతమంది కావాలి? ఎంతమంది జీవితాల్లో ఇలా ఈ విధంగా నాకు అద్భుతాలు జరగాలని కోరుకుంటున్నారో మనం ఈ యొక్క ఆఖరి ప్రేయర్లో మన హృదయాలను కుమ్మరించి దేవుణ్ణి అడుగుదాం. ప్రభా, అద్భుతం కోసం నేను నీ యొక్క కూటాలకు వచ్చానయ్యా, నేను ఉట్టిగా వెళ్ళిపోకూడదని మనం ఆఖరి ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకొని అందరం కూడా ప్రార్థన చేద్దాం. సో అయితే ఇప్పుడు దేవుడు అద్భుతాలు చేసే దేవుడని విన్నాం. అయితే అసలు అద్భుతాలు చేయాలంటే ఎలా ఉండాలి? ఫస్ట్ మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడు ఏదైనా అద్భుతాలు చేస్తాడా? చేయడు. బైబిల్ గ్రంథాలు, ఇప్పుడు మీరందరూ కూడా స్త్రీలు కదా, మీరందరూ ఒకే విధంగా ఉంటారా? ఆకారాలు ఒక విధంగా లేవు. తర్వాత మీ యొక్క ప్రవర్తన, మెంటాలిటీ, ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కూడా మనం అనేక రకాలైనటువంటి స్త్రీలను చూస్తాం. ప్రార్థనా పరులైన స్త్రీలను చూస్తాం, విశ్వాసం ఉన్న స్త్రీలను చూస్తాం. తర్వాత ఇంకా ఎవరు ఉంటారు? మాదిరిగా అంటే మంచి గుణవంతురాలైన స్త్రీలను చూస్తాం. ఇంకా ఎంతమంది చెప్పాలి? ఇంకెవరు ఉంటారు? ఎటువంటి స్త్రీలను మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో? గుణవతి అయిన భార్యల్ని చూస్తాం, మంచి ప్రార్థన పరురాలైనటువంటి తల్లుల్ని చూస్తాం, బిడ్డల్ని చక్కగా పెంచినటువంటి తల్లుల్ని చూస్తాం. అంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క క్వాలిటీస్ మనం చూస్తాం. అదేవిధంగా విశ్వాసం కలిగి ఆ స్త్రీలలో ఏమున్నదంట? విశ్వాసం ఉన్నదంట. విశ్వాసం కలిగి కొంతమంది స్త్రీలంట అద్భుతాలని వాళ్ళ కుటుంబాల్లో జరిగేలాగా వాళ్ళు విశ్వాసం ద్వారా ఆ అద్భుతాలని పొందుకున్నారంట. విశ్వాసం ద్వారా వాళ్ళ జీవితాల్లో ఏం జరిగినాయి? అద్భుతాలు జరిగినాయి. అయితే ఆ అద్భుతాలు ఏంటి? ఎట్లా ఉంటాయి? అసలు ఎలాగా, ఎటువంటి విశ్వాసంతో వాళ్ళు దాన్ని పొందుకోగలిగారో మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఫస్ట్ మనం ఏం చెప్పుకున్న? విశ్వాసం కలిగి అద్భుతాన్ని పొందుకున్నారు. విశ్వాసం లేకుండా మన జీవితాల్లో అద్భుతం జరిగిద్దండి? జరగదు. నీవు నమ్మితే దేవుని మహిమని చూస్తావు అనేది వాక్యం ఉన్నది. అంటే ఫస్ట్ మనం నమ్మాలి, దేవుడు నాకు చేస్తాడు. వాళ్ళకి చేశాడో చేయలేదో నాకు తెలియదు, కానీ నా దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో, అని విశ్వాసం చొప్పున నీకు కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. సరే, విశ్వాసం అనుకుంటాను. అసలు విశ్వాసం అంటే ఏంటి? మనకు అది తెలియాలి కదా. రైస్, మనం అన్నం తినాలంటే నేను అన్నం తినాలి అంటే అన్నం వచ్చేసిద్దా? రాదు. అందరు ఏం చేస్తున్నారు? అక్కడ పొద్దున్న నుంచి కష్టపడుతున్నారు. వాళ్ళంతా కష్టపడితే గాని భోజనం టైంకి వెళ్ళి భోజనం చేయటానికి రెడీ అవుతుంది. సో అట్లాగే విశ్వాసం అంటున్నాం. అసలు విశ్వాసం అంటే ఏంటో మనం తెలుసుకుంటే విశ్వాసంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. అసలు విశ్వాసం అనేది తెలియకపోతే ఏదో అడుగుతున్నాం, దేవుడు చేస్తాడండి. కొన్నాళ్ళు ఏం చేస్తాం? దేవుడు చేయలేదండి అని చెప్తాం వెళ్ళి. మీరు కూడా, మేము చాలా సార్లు అడిగాము, చూసాము, దేవుడు చేయలేదని మనం చెప్తాం. అంటే ఏంటి? మనలో ఏం లేదు? విశ్వాసం లేదు. విశ్వాసంతో అడగల. నువ్వు విశ్వాసంతో అడగలేదు కాబట్టి నీ కార్యాలు జరగలేదని దేవుడు కొన్ని చోట్ల మాట్లాడాడు. కాబట్టి అయితే మనం విశ్వాసం కలిగి అడిగితే దేవుడు మనకి అద్భుతం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ విశ్వాసం అంటే ఏంటో మనం చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చదవండి అమ్మా ఎవరన్నా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునయున్నది. ఓకే. సో ఇప్పుడు విశ్వాసం అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. విశ్వాసం అంటే ఏంటి అంటే నిరీక్షింపబడినది. మనం దేనికోసమైతే వెతుకుతున్నాము. నిరీక్షణ అంటే వెతకటం. మన ఇంట్లో ఒక వస్తువు ఒక చోట పెడతాం, మర్చిపోయాం అనుకోండి, ఎక్కడ పెట్టామో గుర్తుండదు. మర్చిపోయినప్పుడు ఏం చేస్తాం? వస్తువు కోసం ఇల్లంతా వెతుకుతాం, ఎక్కడుందని. సో వెతకటం. ఎందుకు వెతుకుతున్నాం? అది దొరకాలి అనే ఆ యొక్క ఆలోచనతో మనం వెతుకుతూ ఉంటాం. అట్లాగే దేన్ని అయితే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, ప్రార్థన ద్వారా ఏ విషయంలో అయితే దేవుడు నీకు సమాధానం ఇవ్వాలి అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఆ కార్యం కోసం నువ్వు వేచి చూస్తున్నావో, నిరీక్షణ కలిగి విసుగు చెందక, ఇక జరగదని నిరుత్సాహం రాకుండా, లేట్ అయినా పర్వాలేదు, ఈ సంవత్సరం చేయలేదా, నెక్స్ట్ ఇయర్ అయినా కానీ దేవుడు చేస్తాడు అని నిరీక్షణ, అటువంటి నిరీక్షణ కలిగి నువ్వు గనక వెతికితే, నువ్వు నిరీక్షిస్తున్నప్పుడు ఏమవుతుంది? మనం దానికి ఒక రూపాన్ని ఏర్పరచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు స్వస్థత జరగాలి, ప్రార్థన చేస్తున్నావు. నిరీక్షణ అంటే ఏంటి? నేను ఈ కార్యం కోసం ఈ స్వస్థత రావాలని ప్రార్థన చేస్తున్నాను, నాకు దేవుడు స్వస్థపరుస్తాడు. కాళ్ళు ఒకవేళ నడవలేని వాళ్ళు ఉంటారు, నేను మంచిగా నడవాలని ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఆమెను కదిలిస్తాం. ఏం చెప్పిద్ది?
నన్ను దేవుడు స్వస్థపరుస్తాడు, నేను తిరిగి నడుస్తాను అని చెప్పింది. జరగముందే ఆమె చెప్తుంది నడుస్తాను అని. ఎందుకు చెప్తుంది, ఎలా చెప్తుంది? ఆమె ఆ పిక్చర్ని ఊహించుకుంటుంది. ఊహ, ఇదిగో దేవుడిని నేను ఇది అడుగుతున్నాను, దేవుడు నాకు చేస్తాడు. ఇప్పుడు నేను నడవలేకపోతున్నా, కానీ రాబోయే రోజుల్లో నేను నడుస్తాను, మెట్లు ఎక్కుతాను, పరిగెత్తుతాను. సో ఇదంతా కూడా ఆమె ఏం చేస్తుంది, ప్రార్థనలు అడిగి ఆ యొక్క ఆ పిక్చర్ని క్రియేట్ చేసుకుంటుంది ఊహలో. సో కాబట్టి దానికి ఒక రూపం లేదు, కానీ రూపం లేని దానికి రూపాన్ని ఇచ్చుకొని నమ్ముతుంది. ఇదిగో ఈ కార్యం దేవుడు చేస్తాడు, నేను చూస్తాను, నేను సాక్షిగా నిలబడతాను, ఆ కార్యం చేస్తా, ఇదిగో నా దేవుడు నాకు చేశాడని చెప్తానని ఆమె ఏం చేస్తుందంటే నమ్ముతుంది. రూపం లేని దానికి రూపాన్ని కల్పించుకుంటుంది. కాబట్టి మనం విశ్వాసం అంటే ఏంటి, నిరీక్షణతో. అది మన కంటికి ముందు ఇంకా జరగల, కానీ మనం ఏమనుకోవాలి, నా దేవుడు నాకు జరిగించాడు, నేను దాన్ని చూస్తాను. నువ్వు చూస్తాను అనేది ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. ప్రార్థనలో ప్రభువా నువ్వు చేస్తావయ్యా అని మనం అంటున్నాం అనుకోండి, మన మాటలన్నీ ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు, నా బిడ్డ నేను చేయకుండానే నేను చూస్తాను, స్వస్థత నాకు కలిగిద్ది, నేను ఈ యొక్క అద్భుతాన్ని నేను చూస్తానని నమ్ముతుంది కదా, దానికోసమైనా నేను నా బిడ్డకి కార్యం చేయాలని దేవుడు తప్పనిసరిగా మన పక్షాన ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. విశ్వాసం ఉంటే మన దేవుడు మన కోసం ఏదైనా కానీ చేస్తాడు. విశ్వాసంగా అసలుకి నాకు దేవుడు చేస్తాడో చేయడో అని కనుక మనం ఉన్నాం అనుకోండి, ఒకవేళ ఆయనకి చేయాలని ఉన్నా మన యొక్క నిరీక్షణ లేని హృదయాన్ని చూసి దేవుడు అసలుకి కలగజేసుకోడు. ఎందుకని? ఆయన మనసును మనం తెలుసుకోవాలి. మన దేవుడు మన సంతోషంగా ఉండటం, మనం విడిపించబడటం, మనం ఆశీర్వదించబడటం మన దేవుని యొక్క చిత్తం అయినది. మన దేవుడికి మన ఎడల అంత ప్రేమ ఉన్నది. మనం అనుకుంటాం మన దేవుడు మనకి ఏం చేయట్లేదు, మనల్ని వదిలేశాడు, ఏంటి మనల్ని కష్టాల్లోనే వదిలేశాడు దేవుడు అని అనుకోవచ్చు. కానీ ఆ పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. విడిపించబడాలంటే నీకేం కావాలి? నిరీక్షణ కావాలి. సో కాబట్టి ఆ నిరీక్షణకి నువ్వు ఒక రూపాన్ని ఏర్పరచుకోవాలి. అయితే ఆ రూపం కంటి ముందు కనిపించిద్దా? కనిపించదు. స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాం అన్నాం, స్వస్థత ఇంకా కంటి ముందు కనిపించలా, కానీ మన ఆలోచనలో ఉన్నది జరిగిద్ది స్వస్థత అనుకుంటున్నాం కదా. అంటే ప్రార్థన చేసేటప్పుడు ఆ కార్యం అదృశ్యంగా ఉండిద్ది, కానీ ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళి దానికి సమాధానం వచ్చినప్పుడు ఏమవుతుంది? సాక్ష్యంగా అది కంటి ముందు మనకు ఒక అద్భుతంగా కనిపించింది. స్వస్థత రాలా, ప్రార్థన చేస్తున్నాం, కానీ ఊహల్లో ఏమున్నది? నాకు స్వస్థత జరిగిద్ది, కాళ్ళు వస్తాయి అని ఆమె నమ్మింది. తర్వాత నడుస్తానని ఊహించుకుంది. ఆ ప్రార్థనకి దేవుడు ఏం చేశాడు? స్టాంప్ వేశాడు. నా బిడ్డ విశ్వసిస్తుంది కదా, విశ్వాసం చొప్పున నేను ఈ కార్యం జరిగిస్తానని దేవుడు దాన్ని ఫిజికల్ రియాలిటీ అంటే ఈ యొక్క భౌతికంగా ఆ కార్యాన్ని ఆయన జరిగించాడు. ఆ మనిషిని దేవుడు ముట్టి స్వస్థపరిచి ఆమె నడుస్తున్నప్పుడు ఎలా ఉండిద్ది? చూసే వాళ్ళకి ఒక అసాక్ష్యంగా ఉండిద్ది. అవునా కదా? ఇంతవరకు నడవలేని స్త్రీ ఇప్పుడు నడిచిందంటే ఏంటి? ఆమె చేసినటువంటి ప్రార్థన, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసం. కాబట్టి విశ్వాసం అంటే ఏంటంటే మనం నమ్మాలి, నా దేవుడు నాకు కార్యం జరిగిస్తాడు. ఆ నమ్ముతున్న దానికి మనం మన ఊహలో జరిగింది అని నమ్మాలి. ఎప్పుడైతే జరగని కార్యాన్ని జరిగింది నా దేవుడు చేస్తాడని మనం నమ్ముతామో దేవుడు మన పక్షాన ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఎంతమందికి ఈరోజు విశ్వాసం అంటే అర్థమైంది చెప్పండి ఒకసారి. అర్థమైన వాళ్ళు మాత్రమే హల్లెలూయా చెప్పండి, అర్థం అవ్వకపోతే హల్లెలూయా చెప్పొద్దు. సో విశ్వాసం అంటే అందరికి అర్థమైంది కదా. మన కంటి ముందు అది కనిపించదు, కానీ మనం దానికోసం వేచి చూస్తూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఒక రోజుకి దేవుడు ఆ ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. చేసిన ప్రార్థనకి ప్రతిఫలాన్ని మనం మరలా భౌతికంగా మనం చూడగలుగుతాం. స్వస్థత, విడుదల, వివాహం, సంతాన దీవెన, ఇవన్నీ కూడా ఒక 2 రోజులు ప్రార్థన చేస్తే జరుగుతాయి అండి. స్వస్థతలు జరుగుతాయా? 2 రోజులు ప్రార్థన చేస్తే? 2 రోజులు ప్రార్థన చేస్తే సంతానం కలిగిద్దా? 10 ఏళ్ల నుంచి పిల్లలు లేరు, 2 రోజులు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారా? వేచి నా దేవుడు నాకు కార్యం చేస్తాడు. మన బైబిల్ గ్రంథంలోనే సారమ్మ గురించి మనం చూస్తాం. ఆమె గర్భం ఏమైందంట? మృతతుల్యం అయిపోయింది. గర్భంలో పిల్లలు కానీ జీవం కూడా పోయింది. 90 ఏళ్ల వృద్ధురాలకి పిల్లలు పుట్టారు. మామూలుగా మన లోకంలో 90 ఏళ్ల వృద్ధులకి పిల్లలు పుడతారా? పుట్టరు. గర్భం ఏమైంది? చనిపోయింది. ఆ లోపల ఉన్న ఆ జీవం అంతా పోయాక, కానీ ఆమె ఏం చేసింది? నా దేవుడు నాకు మరలా నేను పిల్లల్ని కనటానికి నాకు జీవాన్ని ఇస్తాడు అని నమ్మింది. ఒకసారి మనం అది చూద్దామా? ఇదే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 35వ వచనం చదవండి అమ్మా. ఈలో మృతులైన తమ వారిని
పునరుత్థానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఓకే, ఇది కాదు. పదకొండవ వచనం. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని కొనను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? విశ్వాసాన్ని బట్టి సారా నమ్మిందంట. ఏమని? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడంట. సో మన దేవుడు ఎవరని చెప్పుకున్నాం? ముందే మనం చెప్పుకున్నాం, ఆయన నమ్మదగిన వాడు. తనకి వాగ్దానం చేసిన దేవుడు ఎవరు? నమ్మదగిన వాడని ఆమె ఆయన గురించి ఎరిగింది, తెలుసుకుంది. మనం ఆరాధించే దేవుడు ఎటువంటి వాడో మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇంట్లో మన కుటుంబ సభ్యులతో ఉంటున్నప్పుడు భయం లేకుండా ఉంటామా? భయంగా ఉంటామా? మన ఇంట్లో వాళ్ళతో మనం భయం లేకుండా ఉంటామా? భయంగా ఉంటామా? భయం లేకుండా ఉంటాం. ఎందుకు? ఇంట్లో ఉన్నది ఎవరు? మన అమ్మ, నాన్న, లేకపోతే బిడ్డలు, భర్త, అత్తలు, మామలు, సో తల్లిదండ్రులు. అంటే మన ఇంట్లో మనమందరం ఒకే కుటుంబం కాబట్టి మనకేముండిద్ది? ధైర్యం ఉండిద్ది. అట్లా కాకుండా ఎవరో ఇంటికి వెళ్ళి మనకెవ్వరు తెలియని వాళ్ళ మధ్యలో మీరు వెళ్ళి ఉండండి అంటే ఉండగలుగుతామా? ఎందుకు? మనం వాళ్ళని నమ్మం. ఎందుకు? వాళ్ళెవరు మన వాళ్ళు కాదు. అట్లాగే సారా ఆరాధించే దేవుడు ఆయన నమ్మదగిన వాడు అని ఆమె రుచి చూచి అనుభవించిందంట. సో అనుభవించింది కాబట్టి ఆ అనుభవాన్ని బట్టి ఆమె నా గర్భం మృతతుల్యం అయి ఉండొచ్చు, కానీ నా దేవుడు సర్వశక్తిమంతుడు, నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు, నాకు సంతానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు నాకు దీవెన ఇస్తాడు అని ఆమె నమ్మింది. ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె తర్వాత గర్భాన్ని ధరించి బిడ్డని గని అతనికి ఇస్సాకు అని పేరు పెట్టింది. సో కాబట్టి మృతతుల్యమైన గర్భంలో నుంచి కూడా కుమారుడు వచ్చాడు. అంటే ఏంటి? మన దేవుడు నిర్జీవమైన స్థితిలో ఉన్నదానికి తిరిగి మరలా ఆయన జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడు. ఈరోజు ఎన్ని విషయాల్లో మీ జీవితాల్లో ఒకవేళ ఇక ఈ విషయం ఇంకా జరగదు, ఇక ఈ విషయంలో నాకెవరు సహాయం చేయరు, ఇక దేవుడు కూడా నన్ను ఏమన్నా కరుణిస్తే, ఆయన కరుణిస్తే, ఇదిగో ఈ మీటింగ్స్ వచ్చాను కదా, ఈ మీటింగ్స్ లో దేవుడు ఆఖరిసారిగా నాకు దేవుడు అద్భుతం చేయాలని నేను వచ్చాను అని గనక నువ్వు ఈరోజు వచ్చినట్లయితే, అదిగో సారాకి ఏ విధంగా అయితే ఆయన నిర్జీవంగా ఉన్నటువంటి ఆ గర్భాన్ని ఆయన మరలా తిరిగి జీవింపజేశాడు. ఏ కార్యాలు అయితే మీ కుటుంబాల్లో నిర్జీవమైన స్థితిలో ఉన్నాయో, అది సంబంధ బాంధవ్యాలు అవ్వచ్చు, రిలేషన్స్ అంటే భార్యాభర్తల మధ్యలో సంబంధం లేకుండా సరిగా గొడవలు ఉండొచ్చు, లేకపోతే కుటుంబాల్లో మనస్పర్ధలు, ఐకమత్యం లేకపోవటం, వీటన్నిటిలో కూడా మరలా తిరిగి జీవాన్ని ఇచ్చి నేను కుటుంబాలని కడతాను, మరలా తిరిగి నా జీవంతో మీ కుటుంబాలని నింపుతాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు మనం విశ్వాసం అంటే ఏంటో చూసాము. ఆ విశ్వాసంతో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో మనం ఈ యొక్క సువార్తల్లో నుంచి యేసయ్య నీటిని ద్రాక్షరసంగా ఎలా మార్చాడో చూసాము. ఆ తర్వాత సారా గర్భాన్ని, మృతతుల్యమైనటువంటి గర్భాన్ని ఎలా మరలా తిరిగి జీవింపజేశాడో కూడా మనం చూసాం. ఇప్పుడు మనం అసలుకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏ స్త్రీలు ఎట్లాంటి అద్భుతాలను, ఎవరి జీవితాల్లో జరిగిన అద్భుతాలని వాళ్ళు ఎలా పొందుకున్నారో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చదువుకుందాం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. ఇందాక చదివింది చదవండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరల పొందిరి. చాలమ్మా. సో అక్కడ ఏం చేశారంట? స్త్రీలంట మృతులైన తమ వారు ఏమయ్యారంట? మృతులయ్యారు. అంటే ఏమిటి? వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తమ వారిని ఏం చేసుకున్నారంట? వాళ్ళు పునరుత్థానం వలన మరలా వాళ్ళని పొందుకున్నారంట. పునరుత్థానం అంటే యేసయ్య సిలువ మీద చనిపోయి తిరిగి మరలా పునరుత్థానుడై 3వ దినాన లేచాడు. అంటే ఆయన శరీరం ఏమైంది? ఒక పాతి పెట్టబడింది. కానీ పాతి పెట్టబడినటువంటి శరీరం, నిర్జీవమైనటువంటి శరీరం 3వ దినాన ఆయన సశరీరుడిగా నడుచుకుంటూ అందరికీ ప్రత్యక్షమయ్యాడు, అందరితో మాట్లాడాడు, అందరితో కూర్చున్నాడు, తిన్నాడు, ఆయన్ని ముట్టుకున్నారు. ఒకవేళ దెయ్యం అయితే ముట్టుకుంటే తగిలిద్దా? తగలదు. తోమా గారు అనుమానించారు కదా, సో అందుకని తోమాని ఏమన్నాడు? ముట్టుకొని చూడు అని అన్నాడు. సో అంటే ఆయన చనిపోక ముందు ఎలాంటి జీవంతో ఉన్నాడో, చనిపోయి 3వ దినాన్ని లేచాక మరలా అదే జీవంతో ఆయన ఆ యొక్క జనుల మధ్యలో, శిష్యుల మధ్యలో ఆయన సంచరించాడు. కాబట్టి ఆ యొక్క పునరుత్థాన శక్తితో అంట ఈ యొక్క ఈ స్త్రీలంట
చనిపోయినటువంటి తమ వారిని బ్రతికించుకోగలిగారంట. చనిపోయిన వాళ్ళు అసలు బ్రతుకుతారా ఈ లోకంలో? ఎక్కడ చూడం మనం. చనిపోయాక ఏం చేస్తాం? ఒకరోజు పెట్టుకుంటారు, తీసుకెళ్ళి ఇక పడేస్తారు. ఎందుకు? ఇంట్లో ఉంచుకుంటే కష్టం, ఉన్నవాళ్ళు బతకలేరు కాబట్టి. అయితే ఈ స్త్రీలు ఏం చేశారంట, చనిపోయినా కానీ వాళ్ళని దేవునికి మొర్ర పెట్టుకొని, అదే మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఆయన అసాధ్యమైన కార్యాల్ని సాధ్యపరిచే దేవుడు. ఏది జరగదో అది జరిగించి చూపేవాడు మన యేసయ్య. చనిపోయిన వాళ్ళు బతకడం అనేది అసాధ్యం. కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలంట చనిపోయినటువంటి తమ వారిని యేసయ్య యొక్క పునరుత్థాన శక్తి వలన వాళ్ళు మరలా తిరిగి జీవింపజేసుకున్నారంట. అంటే మన దేవుళ్ళో ఏమున్నది? జీవింపజేసే శక్తి ఉన్నది. సో ఆ యొక్క జీవింపజేసే శక్తి గురించి ఈరోజు మనం చూద్దాం. అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి జీవింపజేసే శక్తి గురించి అంటే, మీరందరూ స్త్రీలు, మీరు మన దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడో మీరు దేవుణ్ణి కనుక అర్థం చేసుకుంటే మీ జీవితం మారిపోయింది. మీరు ప్రార్థన చేస్తారు, బైబిల్ గ్రంథం చదువుతారు, వాక్యం చదవడం ద్వారా మీ జీవితాలు మార్చబడతాయి, కుటుంబాలు కట్టబడతాయి. ఏ కార్యాలు అయితే మీ కుటుంబాల్లో జరగలేదో ఆ కార్యాలు మీ కుటుంబాల్లో దేవుడు తన యొక్క పునరుత్థాన జీవంతో ఆ కార్యాలు జరిగిస్తాడు. అంత మాత్రమే కదా, మీరే నలుగురికి వెళ్ళి మన దేవుడు జీవాన్నిచ్చే దేవుడు అని అనేకులకి చెప్పేలాగా దేవుడు మిమ్మల్ని ఆయన రాబోయే రోజుల్లో సిద్ధపరుస్తాడు. మీకు తెలిసిన వాళ్ళకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు నమ్మిన దేవుడు ఎవరో చెప్పాలి కదా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పాస్టర్ గారు చెప్పలేదని చెప్పారు. దేవుడు చెప్పు చెప్పు అంటే ఆయన చెప్పలా. ఏమైపోయింది? ఆత్మ యేసయ్య చేతుల్లోకి వెళ్ళిందా? వెళ్ళలా. ఎవరైతే రక్షణ పొందుకోకుండా చనిపోతారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి. సో కాబట్టి అంటే ఆ ఆత్మ రక్షించబడాలి అంటే రక్షణ అనేది వాళ్ళ యొక్క జీవితాల్లోకి వెళ్ళాలి. ఆ విధంగా మీరు విశ్వాసంతో బలపడినప్పుడు మీరు ఇతరులకి దేవుని యొక్క శక్తిని గురించి మీరు చెప్పగలుగుతారు. సరే, ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు ఆ యొక్క అద్భుతాలను ఎలాగ చూస్తారనేది మనం చూద్దాం. మొదటిగా సారెపతులో నివసించేటటువంటి విధవరాల గురించి మనం చూద్దాం. అందరికీ మనకి తెలిసిందే సారెపతు విధవరాల యొక్క కథ. మనం ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం ఏం చదవసల, ఒకసారి జస్ట్ లైట్గా చూద్దాం. ఆమె ఎవరు? విధవరాలు. ఆమెకి భర్త లేడు. సో భర్త లేకపోతే తనకొక బిడ్డ ఉన్నాడు. అయితే ఆ గ్రామంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. సో కరువు రావటం వలన అప్పుడు మరి ఎవరికి తిండి లేదు, అవును కదా. ఉన్నదంతా పిండి కొంచెం 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 అయిపోయి చివరికి ఆమెకి ఒక కొంచెం పిండే ఉందంట, బుడ్డిలో కొంచెం నూనె ఉందంట. సో ఆ రెండు ఉన్నాయి. ఇక వాళ్ళు చాలా రోజుల నుంచి తినలేదు. అయితే ఇది వండుకొని తిని ఇక అది ఎన్నాళ్ళు ఉంటాము, 2 రోజులు ఉంటాము, 3 రోజులు ఉంటాము ఈ ఆహారం తింటే, ఆ తర్వాత చనిపోదామని సిద్ధపడి ఆ పొయ్యి వెలిగించుకోవడానికి ఆమె కట్టెలేరుకోవడానికి బయటికి వెళ్ళిందంట. అప్పుడు ఆమెని ఏలియా వచ్చి ఆమెని దర్శించాంట. ఎవరా ఏలియా అంటే మనకు తెలుసు, దైవజనుడైనటువంటి ఏలియా. సో ఆయన్ని దేవుడు పంపిస్తాడు. ఇదిగో నువ్వు సారెపతు గ్రామానికి వెళ్ళు, అక్కడ విధవరాలు నిన్ను పోషిస్తుంది అని చెప్పినప్పుడు దేవుని మాటకి ఆయన లోబడి ఒక ప్రవక్త విధవరాలను వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరు? దేవుడు ఎవరినో పంపిస్తానన్నాడు కదా, నాకు ఆహారం ఇచ్చిద్ది అని ఆయన వెతుక్కుంటా సారెపతు గ్రామానికి వస్తే ఇదిగో ఈ యొక్క సారెపతులో ఉన్నటువంటి ఆ యొక్క విధవరాలు ఆయన కంటికి కనిపించింది. అమ్మ, నువ్వు వెళ్ళి నా కోసం కొంచెం దాహాన్ని తాగడానికి నీరు తీసుకొనిరా అంటే ఆమె వెళ్తున్నప్పుడు పిలిచి మళ్ళీ ఏం చెప్తాడు? కొంచెం చిన్న రొట్టె చేసుకొనిరా అంటే ఆమె అడిగిద్ది కదా, అయ్యా చాలా రోజుల నుంచి మేము తినలేదు, నా దగ్గర కొంచెం పిండి, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, సో ఈ కొంచెం తిని మేమే ఇంక చనిపోదామని నిశ్చయించుకున్నాం. నువ్వు ఇప్పుడు మరలా నువ్వు దాంట్లోనే ఒక రొట్టె తెమ్మంటున్నావు, మాకు వచ్చేదే ఒక రొట్టె, ఆ రొట్టెలో మేము చిరసగం తిని ఉన్నంతకాలం ఉండి ఇంకా చనిపోదామని మేము సిద్ధపడితే మరి నువ్వు అడుగుతున్నావు కదయ్యా అంటే, నువ్వు వెళ్ళి విశ్వాసంతో తీసుకురా అని చెప్తాడు. సో ఆమె ఏం చేసిద్ది? ఆ ఉన్న కొంచెం పిండిలోనే దైవజనుడికి ఒక చిన్న అప్పం చేసుకొని తీసుకొచ్చిద్ది. తిన్నాక ఏమైంది? ఆమె కరువు అంతా కూడా తీరిపోయింది. ఆమెకి ఇంకా బ్రతికినంత కాలం ఆమె యొక్క గిన్నెలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదని మనం చదువుకున్నాం. సో ఇది అందరికీ తెలుసు కదా, ఈ కథ తెలుసు కదా. సో ఈ యొక్క స్త్రీ గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో అయితే ఈమె జీవితంలో ఏమైంది అంటే, మనం
ఓకే, సో ఇప్పుడు చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం తీద్దాం ఒకసారి అందరం. 17 నుంచి 24 వచనాలు చూద్దాం. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిల్వజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యుద్ధకు నీవు రానిమిత్తమేమి? ఎవరు మాట్లాడకూడదు, వాక్యం శ్రద్ధగా వినాలి. వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. సో మనం దేవుని మాటకు లోబడాలా లేదా? పరిశుద్ధాత్మ కార్యం జరుగుతున్నప్పుడు మనం దాన్ని ఆటంకపరచకూడదు. ఆటంకపరిస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడా? దేవుడు మీరందరూ విడిపించడానికే కదా వచ్చారు ఇక్కడికి. సో కాబట్టి శ్రద్ధగా వాక్యాన్ని విందాం. చదవమ్మా. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిల్వజాలనంత వ్యాధి గలవాడాయను. అక్కడ వరకు చూసుకుందాం. అక్కడ ఆ యొక్క ఆమెకి ఆయా సారేపతి యొక్క విధవరాలి యొక్క కుమారుడికి ఏం కలిగిందంట? మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఇంకా ఆ బిడ్డ బ్రతకలే, అంటే ఒకవేళ వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళినా కానీ బాగవ్వకపోవచ్చేమో. సో మరణకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నాడు. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యుద్ధకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యుద్ధకి వచ్చితవా అని మనవి చేయగా, అప్పుడు ఆమె అడుగుతుందంట. ఇప్పుడు ఈమె దైవజనుని పోషించింది కదా, సో అప్పటి నుంచి దైవజనుని ఆమె అప్పుడప్పుడు దర్శిస్తా ఉండడం, ఆయన చేత ప్రార్థన చేయించుకోవటం, ఈ విధంగా జరిగిందనే కదా. అక్కడ రాయలేదు, కానీ మనం ఇప్పుడు అక్కడ ఆమె దైవజనుడితో ప్రార్థన చేయించుకుంటూ ఆయన నడిపింపులో ఉన్నది. సో కాబట్టి తన కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ అదే దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా బిడ్డకి మరణకరమైన రోగం వచ్చింది అని చెప్పి అంటది కదా. ఒకవేళ నేను పాపం చేయటం వలన నా కుమారుడుకి ఈ స్థితి వచ్చిందని నువ్వు ఒకవేళ చెప్తావా? ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాల ఆజ్ఞ ఉన్నది, పాపం వలన వచ్చు జీతం మరణం. మనం పాపం చేస్తే మనకేం వస్తుంది? మరణం వస్తుంది, అంటే అకాల మరణం. మరి బిడ్డ చనిపోవటం అంటే అది అకాల మరణమా కదా? చనిపోవడానికి సిద్ధపడుతున్నాడు బిడ్డ. అంటే నేను ఆజ్ఞ అతిక్రమించాను, అందువలన నా కుటుంబంలో ఈ యొక్క రోగం వచ్చి నా బిడ్డ చనిపోతున్నాడని చెప్పి నువ్వు చేతులు దులుపుకుంటావా? అట్లా కాదయ్యా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నాకు ఉన్నది నువ్వే కదా, దైవజనుడు కదా. నేను నీ దగ్గరకు వస్తే నువ్వు దేవుడికి ప్రార్థన చేసి నా పక్షాన పోరాడతావని నీ దగ్గరకు తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు మళ్ళీ నేను తప్పు చేశాను కాబట్టి ఈ శిక్ష నువ్వు అనుభవించాలని నువ్వు నాతో అనొద్దయ్యా అని ఆమె వేడుకుంటుంది దైవజనుడిని. ఆ దైవజనుడు ఏమన్నాడు? నువ్వు చేసిన పాపం వలన ఈ రోగం వచ్చింది అన్నాడా? అన్లా. ఏం చేశాడో చూద్దాం తర్వాత. అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోకి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? ఆ బిడ్డను తీసుకొని తనుండే గదిలోనికి వెళ్ళి ఆ బిడ్డను పడుకోబెట్టి ప్రార్థన చేస్తానంట. ఏమని అంటే, యెహోవా నా దేవా. యెహోవా దేవుడు ఏలియా ఎవరిని ఆయన ఆరాధిస్తున్నాడు? యెహోవా దేవుణ్ణి. మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ దేవుణ్ణి మనం ఏమని పిలుస్తాం? నా దేవా అంటాం, అవునా కదా? అందుకే కదా దావీదు గారు పాట పాడతాడు, ఏమని? దేవా. ఎంతమందికి వచ్చా పాట? నా దేవుడవు నీవే. ఎవరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా పాడండి. ఎవరికి రాదా? ఓకే. సో కాబట్టి ఆయన ఆరాధించే దేవుణ్ణి ఆయన మనస్ఫూర్తిగా ఏమని పిలుస్తున్నాడు? నా దేవా అని పిలుస్తున్నాడు. మనం ఎవరికి ఇక చెప్పుకోలేని విధంగా, అంటే మన ఇంకా కష్టం ఎక్కడికి వెళ్ళినా తీరదనుకోండి, అప్పుడు మన దేవుణ్ణి మనస్ఫూర్తిగా పిలుస్తాం. ఏమనంటే, దేవా నా ప్రార్థన ఆలకించాయి అంటాం. అనవా ఎప్పుడు అనవా మనం? ఎంతమంది ఆ విధంగా ప్రార్థన చేస్తారు? మొర్ర పెట్టి పెద్దగా అరుస్తూ తలుపులు వేసేసుకొని మీకు కష్టం వచ్చినప్పుడు దేవా నా ప్రార్థన ఆలకించాయని ఎంతమంది ప్రార్థన చేశారు? ఒకసారి చేతులు చూపించండి. ఎవరికి అంత కష్టం రాలేదా? సో చూడండి, ఎంతమంది మన మధ్యలో కొంతమంది స్త్రీలు చేతులు ఎత్తుతున్నారు. సో వీళ్ళు అంటే మనం ఎవరికి చెప్పుకున్న పని జరగదు కాబట్టి మన దేవుణ్ణే అడుగుదామని చెప్పి వీళ్ళు ప్రార్థన చేస్తున్న వాళ్ళు. కాబట్టి ఇక్కడ దైవజనుడు కూడా ఇప్పుడు ఆ అమ్మ సహాయం కోరి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మకి ఆయన సహాయం చేయాలి. సహాయం ఆయన చేయగలడా? చేయలేడు. చనిపోయిన వాళ్ళని ఏలియా బ్రతికించగలడా? బ్రతికించలేడు. ఇప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేయాలి. అందుకని ఆయన దేవుణ్ణి అడుగుతున్నాడు, నా దేవా అని.
ఈ ఇక్కడ ఆయన ఏం చెప్తున్నా అంటే, విధవరాలి కుమారుడిని చంపునంతగా, అయ్యా ఈ విధవరాలి కుమారుడు చనిపోయే స్థితి వచ్చింది, ఆ బిడ్డని చంపేంతగా ఆమె మీదకి నువ్వు కీడు రానివద్దయ్యా, ఆ కీడుని కొట్టేయమని దైవజనుడు అడుగుతున్నాడు. మధ్యలో కీడుకి ఆ యొక్క విధవరాలికి మధ్యలో దైవజనుడు నిలబడి అడుగుతున్నాడు, ఆ పాపాన్ని క్షమించయ్యా, ఆ విధవరాలి కుటుంబానికి నువ్వు కీడు చేయొద్దు, ఆ కీడుని ఆ బిడ్డ మీదకి నువ్వు తీసుకొని రావద్దు, ఆ బిడ్డ ప్రాణాలని నువ్వు మరలా ఆ బిడ్డని ప్రాణాలతో బ్రతికించు అని వేడుకుంటున్నాడు. మరి దైవజనుడు మొరపెడితే దేవుడు ఆలకిస్తాడా లేదా? దైవజనుడు అంటే ఎవరు? దేవుని చిత్త ప్రకారం నడిచేవాడు, దేవుని ఇష్టాన్ని ఆయన నెరవేర్చేవాడు. కాబట్టి తనకి ప్రియమైన వారు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడా? ఆలకిస్తాడు. తనకు నిజముగా మొర్రపెట్టే వారికి ఆయన సమీపముగా ఉంటానని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మొరపెడుతున్నాడు, నువ్వు తప్పితే ఆ విధవరాలకి ఎవ్వరు లేరయ్యా, ఆమెకి భర్త లేడు, కాబట్టి ఈ బిడ్డ మీదకి నీ దయ రావాలి, నీ కరుణ రావాలని ఆయన ప్రార్థన చేసినప్పుడు చెప్తారా? చదవండి సిస్టర్. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మోర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు, కాబట్టి అక్కడ ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడంట. అదే కదా ఉన్నది ఇక్కడ. ఏలియా చేసిన ప్రార్థనకి సమాధానంగా ఆ బిడ్డనంట దేవుడు ఏం చేశాడు? మరలా తిరిగి బ్రతికించాడంట. బ్రతికించినప్పుడు ఆ యొక్క దైవజనుడు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఏలియా ఆ చిన్నవాణిని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేనెరుగుదును ననెను. సో కాబట్టి ఆ బిడ్డ బ్రతికాడు. బ్రతికినటువంటి బిడ్డను తీసుకొచ్చి తల్లికి ఇచ్చి, ఇదిగో అమ్మా నీ బిడ్డ బ్రతికాడు అని చెప్పి ఇచ్చాడు. అందుకోసమే కదా ఆమె అక్కడికి వచ్చింది. దైవజనుడి దగ్గరికి ఎందుకు వచ్చింది? అయ్యా నా బిడ్డ చనిపోబోతున్నాడు, నీ దగ్గర తీసుకొచ్చాను, కీడు నుంచి నన్ను తప్పించని ఆమె వచ్చి అడిగింది. దైవజనుడు ఆమె పక్షాన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయటం వల్ల నా కీడు కొట్టివేయబడింది, బిడ్డ బ్రతికాడు. అయితే ఆఖరిగా ఆమె మనకు ఒక్క మాట ద్వారా ఆమె ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నదో మనం ఇక్కడ చూడొచ్చు. 24వ వచనం చివరిగా, నీవు పలుకుచున్న ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావని, అయ్యా నీవు దైవజనుడు అని నాకు తెలుసు, నేను ఎరుగుదును, అయితే నీవు పలికే మాట యెహోవా మాట. సో దైవజనుడి నోట్లో నుంచి వచ్చేది ఆయన యొక్క సొంత మాటలు కావు. దేవుడు ఏ మాటలనైతే దైవజనుడి నోట్లో పెడతాడో అదే మాటలు నీ నోట్లో నుంచి, దైవజనుల నోట్లో నుంచి వస్తాయి. కాబట్టి దేవుడే నీ నోటికి జీవాన్ని ఇచ్చాడు. ఇదిగో నా బిడ్డ బ్రతుకుతాడని నువ్వు చెప్పావు కదా, కాబట్టి నా బిడ్డ బ్రతికాడు. నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నా బిడ్డ బ్రతికాడు. నీ నోట్లో ఆ యొక్క దేవుని జీవం ఉందయ్యా, అది నీ మాట కాదు, నా దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడని నీ ద్వారా నిన్నొక సాధనంగా పెట్టుకొని నాతో మాట్లాడాడు. కాబట్టి నాతో మాట్లాడింది దైవజనుడు కాదు యెహోవా, నాకు మాట ఇచ్చింది దైవజనుడు కాదు యెహోవా అనే నాకు మాట ఇచ్చాడు. కాబట్టి యెహోవా మాట నిజము. కాబట్టి దైవజనుడిని చూడటం అక్కడ ఆమె దేవుణ్ణి చూస్తుంది, దేవుని మహిమను చూస్తుంది, దేవుని యొక్క వాక్కులోని శక్తిని చూస్తుంది. కాబట్టి మనం కూడా అంతే. పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు మనం అంటే ఇది ఒక పుస్తకం అని చదివితే పుస్తకం లాగే ఉంటుంది. పుస్తకం కాదు, దీంట్లో ఏమున్నది? జీవం ఉన్నది. వాక్యంలో ఏమున్నది? జీవం ఉన్నది అని కనుక మనం నమ్మి కూర్చొని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఆ యొక్క వాక్యంలో ఉన్న జీవం మన జీవితాల్లోనికి, మన శరీరాల్లోనికి, మన కుటుంబాల్లోనికి అది ప్రవహిస్తుంది. చీకటిగా ఉన్నది, లైట్ వేస్తాం, లైట్ వేయగానే ఏమవుతుంది? రూమ్ అంతా వెలుగుతో ప్రకాశించిద్ది. అట్లాగే అంటే ఒక ఎలక్ట్రిసిటీ పవరే ఒక రూమ్కి వెలిగించినప్పుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మన జీవితాలను వెలిగించదా? వెలిగించింది. ఎంతమంది జీవితాలు వెలిగించబడాలని కోరుకుంటున్నారు? అలా ఎవరికైతే కోరుకున్నదో రోజు కూర్చొని 2 గంటలు బైబిల్ చదవండి. 2 గంటలు బైబిల్ ఎవరైతే చదువుతారో వాళ్ళ జీవితాలు వెలిగించబడతాయి. మా జీవితాలు వెలిగించబడాలని కోరుకునే వాళ్ళందరూ కూడా 2 గంటలు బైబిల్ చదవండి. 1 నెల తర్వాత మళ్ళీ వచ్చి ఇదే అయ్యగారిని మీరు కలవండి, ఇదే అయ్యగారికి చెప్పండి. 2 గంటలు బైబిల్ చదివితే దేవుడు ఏం చేశాడో అద్భుతాలన్నీ అయ్యగారికి మీరు వచ్చి మళ్ళీ చెప్పాలి. మేము మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు వినాలి. 2 గంటలు బైబిల్ చదివిన వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏ కార్యాలు చేశాడో వినాలి.
అండ్ మీ జీవితాల్లో జరిగినప్పుడు మీరు ఇంకొకరికి చెప్తారు, ఇదిగో 2 గంటలు నేను బైబిల్ చదివాను, నాకు దేవుడు ఈ కార్యం చేస్తాడని. అప్పుడు మిమ్మల్ని బట్టి అనేకులు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారు. ఏసై ఉన్నప్పుడు స్త్రీలంట ఏసై పక్కన ఏసైకి పరిచర్య చేస్తారంట. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏసై చుట్టూ స్త్రీలుండి ఆయన చేసే సేవలో ఏసైకి సహాయకులుగా ఉన్నారంట. అట్లాగే మరి మనమందరం కూడా స్త్రీలమే. ఇక్కడికి వచ్చి కూటాలకు వచ్చి ఆ యొక్క మెసేజెస్ విని వెళ్ళిపోయి ఇంక వెళ్ళకుండా ఊరుకోవడమేనా? కాదు. మీరు ఇక్కడ నేర్చుకున్నదంతా కూడా మరలా తిరిగి పరిశుద్ధ గ్రంథం చదవాలి. చదివి మీరు నేర్చుకున్నది ఇతరులకు చెప్పినప్పుడు ఇతరుల జీవితాలు కూడా వెలిగించబడతాయి. సో కాబట్టి వాళ్ళ జీవితాలు వెలిగించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అదేవిధంగా ఇప్పుడు మనం 2వ వ్యక్తి గురించి మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఆమె ఏంటి నమ్మింది? దేవుని మాట, దైవజనుడి మాట కాదు, దేవుని మాట అని నమ్మింది. కాబట్టి ఆ విశ్వాసాన్ని ఆమె కలిగి ఉన్నది. తర్వాత 2వదిగా షూనేమీరాల గురించి మనం చూద్దాం. షూనేమి పట్టణంలో ఒక స్త్రీ ఉన్నది. ఆమె మంచి ధనవంతురాలు. అయితే ఆ ఊరికి ఎలీషా వస్తూ ఉండేవాడు. అయితే ఆమె ఏం చేసింది, ఆ సేవకుడు వచ్చి వెళ్తున్నాడు కాబట్టి సేవకుడికి ఇక ఈ ఊరికి వచ్చినప్పుడు ఉండడానికి ఆయనకు ఒక గది కట్టిద్దాం, అక్కడ ఆయనకు ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేద్దామని ఆమె ఇంటి పైన ఒక గది కట్టించి దైవ సేవకుడి కోసం అన్ని ఏర్పాట్లు కూడా జరిగించిందంట. అదేవిధంగా ఆ యొక్క ఎలీషా ప్రవక్త ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా అక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండి వెళ్తూ ఉండేవాడు. అయితే మనల్ని ఇంతగా ఈమె మనకు పరిచయం చేస్తుంది కాబట్టి ఈమెకు మనం ఏమన్నా చేయగలమా అని ఆయన తన దగ్గర ఉన్నటువంటి గెహాజీని అడిగినప్పుడు ఆ గెహాజీ చెప్తాడంట, అయ్యా ఆమెకు అన్నీ ఉన్నాయి, ధనం ఉంది, చుట్టాలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ఆమెకి బిడ్డలు లేరు. అయితే తన భర్త ముసలివాడయ్యా. అంటే ఏంటి, అక్కడ మనం శారాని మృతతుల్యమైన గర్భాన్ని చూస్తాం. ఇక్కడ గెహాజీ ఏం చెప్తున్నాడు, ఆమె భర్త ముసలివాడయ్యా, పిల్లలు కానీ శక్తి ఇంకా ఆయనకి లేదు, కాబట్టి ఆమెకి ఇంకా ఎలా పిల్లలు పుడతారు, ఆమెకు అదే లోటు అని ఆయన చెప్తున్నాడు. అయితే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏది లేదు. అందుకని దైవజనుడు మాట, ఇందాక మనం ఏమనుకున్నాం, దైవజనుడి నోట్ల నుంచి వచ్చే మాట దేవుని మాట. కాబట్టి దైవజనుడు ఒకే ఒక మాట అన్నాడు, నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా, వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా ఆమె కౌగిట్లో బిడ్డ ఉంటాడు అని ఆమెకి చెప్పినప్పుడు ఆమెకి ఎలా ఉంది చెప్పండి? జరిగిద్దా? అనుకుంటారా లేదా? అమ్మ భర్త ఏంటి, భర్త ఆయన ముసలివాడని కదా అక్కడ మనం చూస్తున్నాం. అంటే ముసలితనాన్ని ఇక్కడ ఎలీషాకి లెక్కే లేదు. ఎందుకంటే ఆయన నమ్మిన దేవుడు ఎవరు? సర్వశక్తిమంతుడైన దేవుడు అని ఎలీషాకి తెలుసు. నా దేవుడు సమస్తం చేయగలిగిన వాడని ఎలీషాకు తెలుసు. కాబట్టి వచ్చే సంవత్సరానికల్లా ఆమె చేతిలో బిడ్డ ఉంటాడు అని ఆయన చెప్తాడు. ఆయన చెప్పిన ప్రకారమే మరుసటి సంవత్సరానికి ఆమెకి బిడ్డ పుడతాడు. కాబట్టి ఆమె గర్భం ధరించడం ఒక అద్భుతం, అవునా కదా? సో లోకరీతిగా ముసలివానికి పిల్లలు పుడతారా? కానీ ప్రవక్త నోటి నుంచి వచ్చిన మాట ద్వారా అద్భుతం జరిగింది. అదేవిధంగా అదే కుమారుడికి తర్వాత ఆయన మరణకర స్థితి ఆ బిడ్డకు వచ్చింది. అయితే అప్పుడు మరలా ఈమె కూడా దైవజనుడిని సంధించింది. అదొకసారి మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 32 నుండి 37 వచనాలు చదవండి అమ్మా. ఎలీషా ఆ ఇంట చొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడి ఇంటో చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడావుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో ఇవతల నుండి యవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మారులు తుమ్మి కండ్లు తెరచెను. అప్పుడతడు గెహాజీని పిలిచి ఆ షూనేమీయురాలని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. సో అక్కడ మృతమైపోయాడు, ఆ బిడ్డను తీసుకొని వచ్చింది. కాబట్టి అక్కడ ఆ దైవజనుడు ఏం చేస్తాడు, ఆయన యొక్క శక్తి అంటే ఆ దైవజనుల్లో దేవుని శక్తి ఉన్నది. ఆ తర్వాత ప్రార్థన చేశాడు. అక్కడ ఏం చూస్తున్నాం మనం, ఆ బిడ్డను ఆయన పండుకోబెట్టాడంట. పండుకొని పెట్టి ఆ బిడ్డ మీద ఆయన చేతులుంచి ప్రార్థన తర్వాత అంటే ఆ పొడుగుగా ఆ బిడ్డ మీద పడుకొని అంటే ఆ శ్వాస అదంతా కూడా తన నోటి శ్వాసని ఆ దైవజనుడు తనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని ఆ బిడ్డ మీదకి
ఆ జీవాన్ని అంటే ఎప్పుడు ప్రార్థన చేసే ఆ యొక్క దైవజనులో ఏమున్నది? దేవుని జీవం ఉన్నది. ఆ జీవంతో ఆ బిడ్డని ఆయన ఊదినప్పుడు మనం చూస్తాం ప్రేయర్ మీటింగ్స్లో ఉప్పు అని ఊతారు. అంటే ఏంటి ఆ ఊదటంతో దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది. సో కాబట్టి ఆ విధంగా దైవజనుడు తనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని శక్తిని ఆ బిడ్డ మీద తాకి ఆ బిడ్డలో ఉన్నటువంటి నిర్జీవ స్థితిని ఆయన పోయేలాగా దేవుని శక్తిని పంపిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు మనలోని కూడా ఏమొచ్చిద్ది? జీవం వచ్చిద్ది. ఒక దైవజనుడు తన శ్వాసను వదిలినప్పుడే ఆ బిడ్డ ఆ జీవాన్ని పొందుకున్నాడంటే దైవజనులో జీవం ఉన్నప్పుడు దైవజనుడికి ఆ శక్తి ఎలా వచ్చిందండి? పరిశుద్ధ గ్రంథం ద్వారా వచ్చింది. సో కాబట్టి మీరు అనుకోవచ్చు మాకు స్వస్థతలు జరగట్లా, విడుదల పొందుకోవాలని. దైవజనులు చేస్తారు. అయితే మీరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం వలన కూడా మీరు ఆ యొక్క స్వస్థతలు పొందుకోగలరు. ఇప్పుడు వచ్చారు, పొందుకున్నారు, ఇది స్థిరంగా నిలబడాలి. నేను అంకుల్ అన్నారు కదా, సాక్ష్యం చెప్పకపోతే కిందకి వెళ్తే మళ్ళీ ఒకవేళ అది వచ్చిద్దేమని. అట్లాగే పొందుకున్నారు. ఇక్కడ పొందుకున్నది మీరు కలకాలం నిలబెట్టుకోవాలి. పొందుకున్న స్వస్థత మళ్ళీ కోల్పోకూడదు. మళ్ళా అదే ఏ దురాత్మ చేతైతే విడిపించబడ్డారో అదే దురాత్మ మరలా వచ్చి మిమ్మల్ని తాకకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం చదవాలి. చదివినప్పుడు మనల్ని వదిలి వెళ్ళినటువంటి దురాత్మ శక్తులు మరలా మనలోనికి అవి రావు. సో ఆ విధంగా ఆ బిడ్డ జీవంతో నింపబడినట్లుగా ఆయన ప్రార్థన చేసి ఆ బిడ్డని ఆయన బ్రతికించాడు. బ్రతికించి మరలా తిరిగి ఆ తల్లి చేతిలో పెట్టాడు. కాబట్టి ఇక్కడ కూడా చనిపోయినటువంటి బిడ్డ మరలా తిరిగి లేవటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి? ఆమె యొక్క విశ్వాసం. ఇదిగో అసలు ఈ దైవజనుడు చెప్తేనే కదా నాకు ఈ బిడ్డ పుట్టాడు. నాకు అసలు అంటూ బిడ్డ కావాలని నేను అడగల. అధ్యాయంలో ఉండిద్ది, అయ్యా నేను అడగల బిడ్డ కావాలని. నువ్వే చెప్పావు బిడ్డ నీకు కౌగిట్లో ఉంటాడని. వచ్చాడు, పొందుకున్నాను. ఆ బిడ్డని ఇన్ని సంవత్సరాలు పెంచాను. అయితే ఆ బిడ్డ ఇప్పుడు చనిపోయాడు కదా, అసలు నాకు ఇవ్వడం ఎందుకు? మరలా ఆ బిడ్డ చనిపోయాడని నేను ఏడవడం ఎందుకు? అసలుకే లేకపోతే నాకు ఈ బాధ ఉండేది కాదు కదా. ఆశీర్వాదం పొందుకున్నానే గాని అది స్థిరంగా నిలబడలేదు కదా అని ఆమె బాధపడింది. అయితే ఆమె యొక్క ఆశ వ్యర్థం కాల. బతికితే బాగుండు అనుకుంది. దైవజనుడి యొక్క ప్రార్థన వలన ఆ బిడ్డ బతికాడు. కాబట్టి ఆమె యొక్క విశ్వాసమే, ఇదిగో ఆ దైవజనుడి ద్వారా నేను దీవించబడ్డాను, మరలా అదే దైవజనుడి దగ్గరికి వెళ్తే దేవుడు కార్యం చేస్తాడు అని ఆమె విశ్వాసంతో వెళ్ళింది. మీరు కూడా దేవుడు కార్యం చేస్తాడనే కదా విశ్వాసంతో కూటాలకు వచ్చారు. నిన్నటి నుంచి కూర్చున్నారు. మీకు ఇల్లుంది, మనుషులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అన్నీ వదిలేసి ఇక్కడే కూర్చుంటున్నారు, ఇక్కడే పడుకుంటున్నారు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉంటున్నారు. ఎందుకు? నా దేవుడు నాకు ఏదో ఒక అద్భుతం చేయకపోతాడా అని. కాబట్టి మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీకు కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి విశ్వాసం ఉంటే ఏదైనా మనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న పాట పాడుకుందాం. విశ్వాసం గురించి ఒక పాట పాడుకుందాం. అందరు చప్పట్లు పడతారా? చప్పట్లు పడితే పాడుకుందామా? విశ్వాసం లేకుండా ఎవరైనా దేవునికి ఇష్టలుగా ఉంటారా? ఉండరు. మీరందరూ దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మీరేం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. అదే పాట పాడుకుందాం. పాడండి అమ్మా. విశ్వాసము లేకుండా దేవునికి ఎవరికి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము
విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండం. విశ్వాసం ద్వారా మన పితరులు ఏం చేశారంట, రాజ్యాల్ని జయించారంట. రాజ్యాన్ని జయించాలంటే ఒక రాజుకి ఏం కావాలి? కత్తులు కావాలి, కటారులు కావాలి, ఆయుధాలు కావాలి, తర్వాత గుర్రాలు కావాలి, రథాలు కావాలి, ఇన్ని కావాలి. లోక సంబంధమైనటువంటి రాజుకి యుద్ధం చేయాలంటే ఇన్ని ఉంటేనే అతను వెళ్ళి వేరే రాజ్యాన్ని ఆయన అధీనంలోనికి తీసుకోగలడు. కానీ మన పితరులైతే ఇవేవి వాళ్ళ దగ్గర లేవంట. వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటది? విశ్వాసం. ఆ విశ్వాసం అనే ఆయుధంతో రాజ్యాలని వాళ్ళు జయించారంట. శత్రు రాజ్యాలని వాళ్ళు గెలుచుకున్నారు. 7 జనాంగాలని వాళ్ళు పారద్రోలారు. కనాను దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. సో మన పితరులకి రాజ్యాలని జయించే అంత శక్తి ఇచ్చినప్పుడు దేవుడు మనకి కూడా ఆ శక్తిని ఇస్తాడు. కాబట్టి మనకు కూడా ఏం కావాలి? విశ్వాసం కావాలి. ఎప్పుడైతే మన విశ్వాసం కలిగి ఉంటామో ఆ కార్యం మన జీవితంలో జరగటం మనం చూస్తాం. మూడవదిగా నాయును ఊరిలో ఉన్నటువంటి ఆ యొక్క విధవరాలు. సో ఆమె గురించి మనం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు చదువుకుందాం. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరబడి 7వ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారందరూ నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. ఆయనను గూర్చిన ఈ సమాచారము యూదయ అందంతటా చుట్టుపట్లు ప్రదేశమందంతటను వ్యాపించెను. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం 12వ వచనం. ఆ యొక్క ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడంట చనిపోయినటువంటి ఆ బిడ్డని మోసుకొని వెళ్తున్నారంట. యేసయ్య అప్పుడే ఆ ఊర్లోకి వచ్చాడు, ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవటంతో అక్కడ ఏం చూశాడు? ఒక చిన్న బిడ్డని పాడె మీద మోసుకొని వెళ్ళటం చూశాడు. ఆ తల్లి ఏం చేస్తుందంట? ఏడుస్తా ఉందంట, అయ్యో నా బిడ్డ చనిపోయాడు. ఇందాకేమో చనిపోయి వాళ్ళు ఇంకా చనిపోయారని బయటకు తెలియకుండానే ఏం చేశారు? దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించి బ్రతికించుకున్నారు. కానీ ఇక్కడ ఈ తల్లి ఆల్రెడీ బిడ్డ చనిపోయాడు, అది ఊరంతా తెలిసింది, అందరూ వచ్చి ఆ బిడ్డను చూశారు. అయిపోయిన తర్వాత ఆ బిడ్డని ఆ పాడ మీద మోసుకొని భూస్థాపన చేయడానికి తీసుకెళ్తున్నారంట. అంటే ఇక మొత్తం అయిపోయింది, ఇక తీసుకెళ్ళి అక్కడ భూస్థాపన చేయటం ఒక్కటే మిగిలింది. అప్పుడు యేసయ్య ఆ మార్గాన్ని వెళ్తూ చూసి ఆ తల్లి అడగల, అయ్యా నా బిడ్డని నువ్వు బ్రతికించని అడగల. అంతకుముందు ఇద్దరు స్త్రీలు ఏం చేశారు? దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా బిడ్డ కోసం ప్రార్థన చేయి, చనిపోయిన మా బిడ్డని బ్రతికించని అడిగారు. ఇక్కడ ఆమె ఆ నిరీక్షణ కూడా లేదు ఆమెకి. ఇంకా ఎవరిని అడిగినా కానీ ఇంకెవరేం చేయరు, ఇక నా బిడ్డ చనిపోయాడు కాబట్టి ఆ బిడ్డని ఇంకా పాతిపెట్టి కొన్నాళ్ళు నేర్చుకొని ఇంకా మర్చిపోవటమే అని అనుకుంది. అయితే ఆ స్త్రీని యేసయ్య దర్శించాడు. అడగకుండానే ఆమెను దర్శించాడు. మన దేవుడిని కొన్ని విషయాలు మనం అడగవసరలా, కొన్నిసార్లు అడుగుతాం, అడిగి ఇక మనకు దేవుడు చేయలే అని వదిలేస్తాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే అది అంటే ఇక మనకి ఈ స్థితి ఇంక ఇది ఇంతే, ఇక ఇప్పుడు వెళ్ళి ఏం అడుగుతాంలే దేవుణ్ణి అనుకునే కొందరు స్త్రీలు ఉంటారేమో, మరి మనకు తెలియదు. అందుకని ఇక్కడ అంటే ఇంకా అడగాలనేది కూడా లేదు. ఇంకా ఆమెకి ఆశ మొత్తం కోల్పోయి 0 స్థితికి వచ్చి ఇక మనసుని దిటవ్ చేసుకుంది, నా బిడ్డకి చనిపోయాడని. కానీ ఆ సమయంలో కూడా దేవుడు అద్భుతం చేస్తానని ఆమెను దర్శించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ స్త్రీలాగా ఎవరికైనా స్థితి ఉందేమో, ఇంకా నాకు ఈ కార్యం జరగదు, అందరూ నన్ను చేయొదిలేశారు, ఇక ఇంతే నా బ్రతుకు అని ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో ఆ స్థితిలో, దేవుడు మీతోనే ఈ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అక్కడ పాడ మీద ఉన్నటువంటి ఆ బిడ్డను కూడా యేసయ్య తిరిగి జీవింపజేశాడు. అక్కడ మనం చూస్తే ఆ ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, ఆమెను చూసినప్పుడు దేవుడికి ఏం కలిగిందంట? కనికరం కలిగిందంట. మన దేవుడు ఎవరంటే మన మీద కనికరం చూపించే దేవుడు. మనుషులు ఎవరు మన మీద కనికరం చూపించరు, ఎందుకంటే వాళ్ళు మనుషులు కాబట్టి. మనుషులకి ఏముండిద్ది? స్వార్థం ఉండిద్ది. అండ్ కనికరంలో కూడా కొలతలు ఉంటాయి. కొంతవరకే మన మీద కనికరం చూపించగలరు. కానీ మన దేవుని ప్రేమకి కొలతలు ఉండవు. ఆయన మన మీద ఎంతైనా కనికరాన్ని చూపించగలడు. దానికి మనకు అర్హత ఉండదు. అర్హత లేకపోయినా కానీ ఆ కనికరాన్ని మనకు ఆయన ఇవ్వగలడు. అటువంటి ప్రేమ కలిగినటువంటి మన దేవుడు యేసయ్య. సో ఆయన కనికరపడి ఏడవద్దమ్మా అని ఆమెతో చెప్పాడంట. అంతవరకు అందరేమో ఏడుస్తుంటే ఏమన్నారు?
ఇంతేలే ఇంకా నీ పరిస్థితి ఎట్లా కొట్ట గుండె ధైర్యం చేసుకో అంటారు కదా. అయితే ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడు, నువ్వు ఏడవద్దు అంటే ఇప్పుడు అక్కడ ఆయన ఏదో అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు ఏడవద్దు అని అన్నప్పుడు ఆ ఏడుపుని ఆయన తీసేయబోతున్నాడని అర్థం. సో అక్కడ ఏడవద్దని ఏం చెప్పాడు, ఆయన దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా ఆ మోయిచున్న వారు నిలిచిరి. ఆ చిన్నవాడు చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆయన పాడ దగ్గరకు రాగానే అందరూ దాన్ని అక్కడ కింద పెట్టేసి నిలబడ్డారంట. అప్పుడు వెళ్ళి ఆ చనిపోయినటువంటి ఆ డెడ్ బాడీతో, మృతతుల్యమైనటువంటి శరీరంతో దేవుడు మాట్లాడతా, ఇదిగో చిన్నవాడా లే. చిన్నవాడు బ్రతికిలేడు కదా, కానీ చిన్నవాడితో మాట్లాడుతున్నాడు యేసయ్య. అంటే యేసయ్య మాట్లాడితే జీవం లేని దానికి కూడా జీవం వచ్చింది. లాజరు సమాధి దగ్గర కూడా వెళ్ళాడు కదా, లాజరు రా బయటకు అన్నాడు. రా బయటకంటే లాజర్ని ఏం చేశారు, కట్లతో కట్టారు. అప్పటికి లోపల 3 రోజుల నుంచి ఉన్నాడు, వాసన కంపు కొడతా ఉండింది శరీరం. అయినా కానీ నువ్వు లేచి రా అంటే ఆ కట్లన్నీ కూడా అలా విప్పబడతాయి. ఎవరైనా విప్పారా చేత్తో, యేసయ్య మాటే అక్కడ కార్యం జరిగించింది. ఇక్కడ కూడా అంతే, చిన్నవాడా లే అని నీతో చెప్తున్నాను అంటే దేవుడు యేసయ్య మాట్లాడుతున్నాడు. ఆ బిడ్డ యొక్క ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఆ జీవం అబ్బాయి బిడ్డని వదిలి వెళ్ళిపోయింది, కానీ జీవాన్ని తిరిగి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన. కాబట్టి చిన్నవాడా నువ్వు మరలా తిరిగి లే అన్నప్పుడు ఆ ప్రాణం అత్తలోనికి వచ్చింది. చనిపోయినటువంటి బిడ్డ మరలా చక్కగా లేచి నిలబడ్డాడు. ఇక్కడ ఆమె అడిగిందా దేవుణ్ణి? అడగకుండానే కార్యం చేశాడు. కొన్నిసార్లు మనం అడగకుండానే, అంటే ఇక మనం నీరసించిపోయి ఇక మనకు అడిగే ఓపిక కూడా లేదు అని మనం గనక ఆశ కోల్పోయిన స్థితిలో ఉంటే అప్పుడు కూడా దేవుడు మనల్ని చేయి విడిచే దేవుడు కాదు. ఒకవేళ ఏడ్చి కన్నీళ్ళు ఎండిపోయి ఉండొచ్చు, ఇక కన్నీళ్ళు రావడానికి కంట్లో చొక్క ఉండకపోవచ్చు, నువ్వు కన్నీళ్ళు కార్చలేదని దేవుడు కార్యం చేయకుండా ఉండడు. ఆ సమయంలో కూడా ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి ఆయన ఇక్కడ కనికర పడటం అనేది మనం చూస్తున్నాం. ఏడవద్దు అని చెప్పటం మనం ఇక్కడ ప్రత్యేకంగా చూస్తున్నాం. ఆ తర్వాత 4వదిగా 5 minutes తర్వాత 4వదిగా యాయీరు అతని యొక్క భార్య. సో వాళ్ళ గురించి మనం ఇప్పుడు చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దాం. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరును నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలుకొనగా. అక్కడ చూడండి, ఆ యాయీరు అనే అతను ఎవరంట, ఆయన సమాజ మందిరపు అధికారంట. సో ఆయన చూచి వచ్చాడు. ఆ యాయీరు అనే ఆ యొక్క అధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నా బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉంది, ఇంకా చనిపోలా. ఇందాకేమో చనిపోయాడు, ఆ బిడ్డ పాడు మీద ఉన్నాడు, ఇక్కడ ఇంకా కొంచెం ప్రాణం ఉన్నది. ఆ ప్రాణం ఉన్న స్థితిలో వచ్చి నా బిడ్డని కొంచెం నువ్వు బ్రతికించయ్యా అని అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య కూడా సరే వెళ్దాం పదా అని బయలుదేరాడు. కానీ మధ్యలో మళ్ళీ ఇంకో అద్భుతం జరిగింది. ఒక అద్భుతం చేయడానికి బయలుదేరాడు, బిడ్డ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నది. సిద్ధంగా ఉన్నప్పుడు చనిపోయేలోపు వెళ్ళాలి, అంతే కదా, వెళ్తేనే ఆ బిడ్డ బతుకుతాడు లోకరీతిగా. సో ఆయన ఎందుకు వచ్చాడంటే, ఇంకా నా బిడ్డ కనూపిరితో ఉంది కాబట్టి ఈ కనూపిరి పోకుండానే యేసయ్యని తీసుకుని వెళ్దామని వచ్చి అడిగినప్పుడు బయలుదేరాడు యేసయ్య. కానీ ఈ మధ్యలో రక్తస్రావ రోగి అక్కడ ఆమె యేసయ్య కోసం ఎదురు చూస్తుంది. యేసయ్య వస్తే ముట్టుకుందాం, ఆయన జనాల్లో వెళ్తున్నప్పుడు నేను నా యొక్క ఇబ్బందిని చెప్పలేను కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి, మరి అందరూ ఉంటారు కదా, అయ్యా మరి నాకు రక్తస్రావ రోగం ఉందంటే అందరూ చూస్తారు కదా. సో అందుకని నేను ఎవరి ముందు ఏం చెప్పకూడదు, యేసయ్యని ఏం అడగకూడదు, కానీ ఆయన వస్త్రాన్ని మాత్రం ఇలా ముట్టుకుంటేనే నాకు అద్భుతం జరగాలని ఆమె ఇంట్లో ప్రార్థన చేసుకొని వచ్చింది. సో ఆ విధంగా ఆమె ఆయన వెళ్తున్నప్పుడు ఇక్కడ మనం 25వ వచనం ఒకసారి చదవండి సిస్టర్, 25-27 వరకు. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కరిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామో అదే ఇక్కడ చదువుకున్నాం. ఆమెకి 12 ఏళ్ల నుంచి రక్తస్రావం ఉందంట. 12 ఏళ్ల నుంచి, స్త్రీలకు తెలియదా, 12 ఏళ్ల నుంచి రక్తస్రావం వెళ్తా ఉంటే ఎలా ఉండిద్దండి, ఓపికే ఉండదు. అంటే అసలు ఆమె ఎలా 12 ఏళ్ల నుంచి ఆమె ఎట్లాగో సర్వైవ్ అవుతుంది, ఎలా సర్వైవ్ అవుతుందో దేవుడే ఆమెను ఆ స్థితిలో కూడా
కాపాడుతున్నాడు. అయితే అటువంటి రక్తస్రావ రోగం ఉన్నటువంటి ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట, ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకుంది, ఏవి పనిచేయాల, అన్నీ వేస్ట్ అయిపోయినాయి. ఇక ఒకే ఒక్క ఆశ ఏంటంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు నేను స్వస్థపడతాను అని ఆమె నమ్మిందంట. ఆ విధంగా వచ్చింది. అదిగో ఆ యేసయ్య జనసమూహంలో ఉంటే వెనక నుంచి ముందు నుంచి వెళ్ళాలా, ఎక్కడో వెనక చిన్న సందులో నుంచి ఆయన వస్త్రపు చెంగు అంటే చివరి భాగం కదా, ఇట్లా పట్టుకుని ఒక్క కొనం పట్టుకుంటేనే యేసయ్య వస్త్రంలో నుంచి ఆ యొక్క జీవం అనేది ఆమె శరీరంలోనికి వెళ్ళి ఆ యొక్క రక్తధార కట్టిందంట. సో ఈ అద్భుతం మధ్యలో జరిగింది. ఎప్పుడు జరిగింది ఇది? యాయీరు అనే వ్యక్తి కుమార్తె చనిపోతుందని యేసయ్యని తీసుకొని వెళ్ళటానికి వచ్చాడు. ఈ మధ్యలో ఆ కార్యం జరగల, ఇంకా ఆ బిడ్డ దగ్గరికి యేసయ్య వెళ్ళాల. ఈలోపే ఒక అద్భుతం జరిగింది. మరలా రక్తస్రావ రోగి స్వస్థపరచబడింది. ఇది జరిగేటప్పటికి ఆయన ఇంటి దగ్గర నుంచి మనుషులు వచ్చారు. ఏమనంటే, అయ్యా నీ కుమార్తె ఇంక చనిపోయింది, నువ్వు ఇందాక వచ్చావే మధ్యాహ్నం, ఆ సమయం గనక యేసయ్య వచ్చినడితే నీ కుమార్తె బతుకుండేదేమో, ఇంకిప్పుడు చనిపోయింది, ఇంకా నువ్వు యేసయ్యని ఇసికించొద్దులే, ఇప్పుడు ఎందుకు ఇంకా ఆయన కష్టపడతావు, అంత దూరం తీసుకొస్తావు, వచ్చినా ఇంక ఉపయోగం ఏమి లేదు, బిడ్డ జీవం పోయింది అని చెప్పారంట. అయితే వచ్చిన వాళ్ళు అది మాట్లాడారు, కానీ యేసయ్య ఏం మాట్లాడాడో చూద్దామా? 35 వచనం చదవండి సిస్టర్. ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు బనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. అక్కడ యేసయ్య ఏమంటున్నాడు? యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, ఇదిగో నువ్వు వాళ్ళు చెప్పిన మాట నమ్ముతున్నావా? నమ్మొద్దు. ఏమని? యేసయ్యని విసిగించొద్దు, యేసయ్యని ఇంకా కష్టపెట్టద్దు, ఆయన అక్కడ దాకా తీసుకురావద్దు, ఆల్రెడీ జీవం పోయింది అని వాళ్ళు చెప్తుంటే నువ్వు నమ్ముతున్నావా? ఆ మాటల మీద నువ్వు లక్ష్యం ఉంచొద్దు. అయితే ఏం చేయాలంట? లక్ష్య పెట్టక భయపడొద్దు అని చెప్తున్నాడు. భయపడొద్దు అంటే నీకు ఇప్పుడు అక్కడికి వెళ్తే నీ బిడ్డను చూస్తే నీకు భయం కలిగింది. అయ్యో నా బిడ్డ చనిపోయిందని చెప్తున్నారే, చనిపోయిన నా బిడ్డని ఇంక నేనేం చేయాలి, ఎట్లా, నా బ్రతికేంటి, అయ్యో నా బిడ్డని నేను జీవితకాలం చూసుకుంటాను, పెంచుకుంటాను, ఆ బిడ్డకి జరగాల్సిన కార్యాలే నేను చేస్తానని నువ్వు అనుకున్నావు కదా, అదేది జరగలా, ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయింది, నువ్వు ఈ స్థితిని చూసి నువ్వు భయపడద్దు, నా బిడ్డ చనిపోయిందే అని నువ్వు భయపడద్దు. భయపడకుండా ఇంకా ఏం చేయాలంట? చదవండి సిస్టర్. భయపడకము, నమ్మిక మాత్రం ఏముంచాలంట? నమ్మిక. నమ్మిక మన ఫస్ట్ నుంచి మన టాపిక్ అది ఏంటి? నమ్మకం, విశ్వాసం. దేవుడు నాకు చేస్తాడు. సో నువ్వు ఏది కోరుకో నా దగ్గరకు వచ్చావో, నా బిడ్డను బ్రతికిచ్చాయా అని వచ్చావే, ఆ మాట మీదే నువ్వు నిలబడు. నువ్వు ఆ నమ్మకాన్ని మాత్రం నువ్వు కోల్పోవద్దు. పరిస్థితులను చూసి భయపడొద్దు. మనుషులు చెప్తున్నారు నీ బిడ్డ చనిపోయింది, ఉపయోగం లేదని, వాళ్ళ మాటలు నీ చెవుల్లోనికి వెళ్ళనివ్వద్దు, చెవుల్లోకి తీసుకోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓకే. సో నీవు ఆ మాట లక్ష్య పెట్టద్దు, భయపడద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని ఆ సమాజ మందిరపు అధికారితో చెప్పాడంట. అయితే ఇక్కడ అసలు విషయం ఉన్నది. వెళ్ళాడు కదా యేసయ్య. యేసయ్యతో పాటు శిష్యులు ఎంతమంది మనకు తెలుసు కదా, యేసయ్య శిష్యులు 12 మంది. ఇప్పుడు యేసయ్య 12 మందిని తీసుకొని యాయీరు అధికారి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు 12 మందిని తీసుకొని వెళ్ళాలి కదా ఆ బిడ్డ ఉన్న గదిలోనికి. ఇక్కడ మళ్ళీ యేసయ్య సెపరేట్ చేస్తున్నాడు కొంతమందిని. ఇక్కడ చూద్దాం ఒకసారి 37వ వచనం. పేతురు, యాకోబు సహోదరుడైన యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడి రానియక. అక్కడ 3 మాత్రమే తీసుకెళ్లాడంట. జాగ్రత్తగా వినాలి. ఇది ఎవరైతే ఈ కొంచెం అర్థం అవుతుందో వాళ్ళకి దేవుడు అద్భుతం చేస్తాడు. ఈరోజు మీరు ఎందుకు వచ్చారు అంటే మీరు వాక్యం తీసుకోవడానికి వచ్చారు. ఫైనల్ గా ఇదే. ఇప్పుడు మామిడికాయ అంతా మనం ప్రిపేర్ చేసుకుంటాం, జ్యూస్ తాగాలా లేదా? జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాక దాన్ని చూస్తూ ఉంటే మనకి ఏమన్నా అనుభవం వచ్చిద్దా? దాన్ని తాగితే దాని టేస్ట్ మనకి తెలిసిద్ది. అట్లాగే ఇప్పుడు మీరు ఏ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు, ఏ గుంపు మీరు అనేది, దేవుడు మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు అనేది ఇక్కడ మనకి అర్థమైపోతుంది. ఆఖరికి వచ్చాం. పేతురు, యాకోబు సహోదరుడైన యోహాను. అంటే ఇక్కడ 3 కనిపిస్తున్నారు. పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళని 3 మాత్రమే తీసుకొని ఆ యొక్క కుమార్తె ఉన్న గదిలోనికి వెళ్ళాడంట. చనిపోయిన కుమార్తె ఉన్న గదిలోనికి. మిగతా వాళ్ళని ఏం చేస్తుంటాడు? ఆయన బయట ఉంచాడు. 12 మంది యేసు శిష్యులేగా, 12 మందిని తీసుకెళ్ళొచ్చుగా. 12 మంది ఆయనతో తింటున్నారు, ఆయనతో పడుకుంటున్నారు, ఆయనతో సువార్తకి వెళ్తున్నారు, స్వస్థతలు చేసినప్పుడు అందరూ ఉన్నారు. కానీ యేసయ్య
ఈ యొక్క చనిపోయిన అమ్మాయిని బ్రతికించడానికి ముగ్గురిని మాత్రమే తీసుకెళ్ళాడు. ఆ ముగ్గురిని తీసుకెళ్ళటానికి, ఆ ముగ్గురులో ఉన్న స్పెషాలిటీ ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే వాళ్ళకి ఏమున్నదంట, విశ్వాసం ఉందంట. ఇప్పుడు మనం దీన్ని ఒక కథలాగా చూద్దాం. బిడ్డ చనిపోయిందని చెప్పారు. ఇప్పుడు యేసయ్య లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్తే ఆ బిడ్డ శరీరం ఎలా ఉండిద్ది, నిర్జీవంగా ఉండిద్ది. జీవం లేని శరీరం ఇప్పుడు వెళ్ళి ఇదిగో నువ్వులే బతుకు అంటే పక్కన ఉండే వాళ్ళకి విశ్వాసం ఉండాలి. యేసయ్య ఏంటి, యేసయ్య చనిపోయింది, యేసయ్య నువ్వు ఇంకా ఇప్పుడు ఏంటి, అమ్మ ఎట్లా లేస్తుంది, చనిపోయిందని మాట్లాడతారు మిగతా వాళ్ళు. అందుకని వీళ్ళని అక్కడ పెట్టాడు. ఇప్పుడు విశ్వాసం అంటే మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ నిరీక్షణ, దానికి ఒక రూపం ఉండదని చెప్పుకున్నాం, కానీ జరిగిద్దని మనం నమ్ముతున్నాం. అట్లాగే ఇప్పుడు చనిపోయిన శవం దగ్గరికి వెళ్ళి యేసయ్య మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ చనిపోయిన బిడ్డ తిరిగి లేపబడాలి అని ఆయన ఆ శవంతో మాట్లాడాలి, చనిపోయినటువంటి నిర్జీవమైనటువంటి ఆ బాడీతో. అక్కడ యేసయ్య తన విశ్వాసం మాత్రమే కాదు, తన పక్కన వాళ్ళు కూడా విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళని తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. అందుకని 12 మంది శిష్యుల్లో 3 మాత్రమే ఆయన లోపల చేయబోయే కార్యానికి తగిన విశ్వాసం ఈ 3లోనే ఉంది, మిగతా వాళ్ళల్లో లేదు. అట్లాగే ఎంతో మంది కూటాలకు సంబంధించిన పాంప్లెట్స్ ఉంటాయి, టీవీల్లో చూశారు, యూట్యూబ్లో చూశారు. సో ఆ ఉద్యోగ సభలు జరుగుతున్నాయని ఎంతమంది వచ్చారు ఇక్కడికి? సో మీరు ఇప్పుడు ఏ గుంపు? ఆ 3 ఉన్న గుంపుకు సంబంధించిన వాళ్ళ, బయట యేసయ్య వదిలేశాడే ఆ గుంపుకు సంబంధించిన వాళ్ళ? మీరే చెప్పాలి సమాధానం. మీరు ఏ గుంపుకి చెందిన వాళ్ళు? విశ్వాసం కలిగిన గుంపుకు చెందిన వాళ్ళ, విశ్వాసం లేని గుంపుకు చెందిన వాళ్ళ? పేతురు, యాకోబు, యోహాన్ 3 మాత్రమే లోపలికి వెళ్ళారు. అట్లాగే ఎంతో మంది ఇక్కడ ఈ ఊర్లో చాలా మంది ఉన్నారు. ఇంత కొంచెం మంది ఎందుకు వచ్చారంటే మీరందరూ విశ్వాసం కలిగిన హృదయం కలిగి ఉన్నారు కాబట్టి ఆ దేవుని మాట వినాలి, ఆ మాటని మనం తీసుకొని ఆ కార్యం మన జీవితంలో జరగటం మనం చూడాలని విశ్వాసం మీలో ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ ఆయన పిలుచుకొచ్చుకున్నాడు. ఆయన చేయబట్టి మిమ్మల్ని ఈ యొక్క కూటాలకు ఆయన నడిపించుకున్నాడు. సో అదే విధంగా పేతురుని, యాకోబుని, యోహాన్ని మాత్రమే తీసుకొని వెళ్ళి మిగతా వాళ్ళని తన వెంట రానివ్వలేదంట. వాళ్ళని పక్కకి నెట్టేసినట్లే దేవుడు. చూడండి, మనం అనుకుంటాం మనం దేవునితో ఉన్నాం కదా అని. అయితే అందరినీ దేవుడు తన హృదయంలో పెట్టుకోడు, కొంతమందినే పెట్టుకుంటాడు. 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు యేసయ్య హృదయంలో లేరు. యేసయ్య హృదయంలో 3 మాత్రమే ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అందరికీ స్థానం ఉన్నది, కానీ వాళ్ళలో ఈ 3 ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. ఆ లోపల ఆ విశ్వాసపు పలుకులు యేసయ్య పలికేటప్పుడు ఆ యేసయ్యని డిస్టర్బ్ చేయకుండా, యేసయ్య ఏది మాట్లాడితే జరిగిద్ది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఇంకా వాళ్ళతో పాటు ఎవరిని తీసుకెళ్ళాడంట, వాళ్ళ తల్లిని, తండ్రిని తీసుకొని వెళ్ళి యేసయ్య ఆ బిడ్డని బ్రతికించాడు. అక్కడ మనం చూస్తే 41వ వచనం, ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. సో ఆ యొక్క ఆ బిడ్డ శరీరంతో ఆ బిడ్డని ముట్టి తలితాకుమి అంటే చిన్నదాన లెమ్ము అంటే ఇప్పుడు అక్కడ ఆ బిడ్డ చనిపోయి నిర్జీవమైన స్థితిలో ఉంది. లే అంటే ఏంటి అర్థం? జీవం వచ్చి ఆ బిడ్డ నడవాలి. సో అది అక్కడ జరగల, కానీ యేసయ్య విశ్వాసంతో పలికాడు. ఆయన ఎందుకు పలికాడు? తను ఏ మాట పలికితే ఆ మాట తండ్రి ఆ ప్రకారం మాట చొప్పున కార్యం జరిగిస్తాడు. అంటే తన తండ్రి గురించి తనకు తెలుసు కాబట్టి జీవం లేని శరీరంతో కూడా యేసయ్య మాట్లాడి తలితాకుమి చిన్నదానా లే అని అన్నప్పుడు ఆ బిడ్డ నిజంగానే లేచి నడవసాగెను అని మనం చూస్తున్నాం. కాబట్టి చనిపోయిన బిడ్డ మళ్ళా తిరిగి నిలబడి లేచి నడిచింది. యేసయ్య తల్లిదండ్రులకు చూపించి, ఇదిగో మీ బిడ్డ నీరసంగా ఉన్నది, బిడ్డకి భోజనం పెట్టమని చెప్తాడు. కాబట్టి చనిపోయినటువంటి బిడ్డను కూడా తిరిగి లేపగలిగాడు. అయితే ఇక్కడ యేసయ్యతో పాటు పేతురు, యాకోబు, యోహాను, ఆ సమాజ మందిరపు అధికారి, ఆయన భార్య, 5 యొక్క విశ్వాసం మనం ఇక్కడ చూస్తున్నాం. యేసయ్య మాట మాట్లాడాడు, ఆ మాటని విశ్వసించి నమ్మిన వాళ్ళు 5 ఉన్నారు అక్కడ. అట్లాగే ఈ యొక్క కూటాల్లో దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇదిగో మీరందరూ ఆ 5 ఎలాగా
యేసయ్య మాటకి నమ్మి విశ్వసించారో, ఈ యొక్క సభలో దైవ సేవకులైన వాళ్ళు ఏ వాక్యాలైతే చెప్తున్నారో ఆ వాక్యాలను మీరు మీ జీవితాల్లోకి తీసుకొని నమ్మితే, విశ్వసిస్తే, మీకు ప్రార్థన చేసేటప్పుడు దురాత్మలు వెళ్ళిపోతున్నాయి అంటే నమ్మాలి. ఇదిగో వెళ్ళిపోతాయని సేవకుడు మాట్లాడతాడు. సేవకుని మాట దేవుని మాట అని మీరు నమ్మినప్పుడు దేవుడు అక్కడ మీకు మీ విశ్వాసం చొప్పున కార్యం జరిగిస్తాడు. సో ఎంతమంది విడుదలకు వచ్చారు, ఎంతమంది అద్భుతం జరగడానికి వచ్చారు, ఎంతమందికి జీవితాల్లో ఆ యొక్క దురాత్మల నుంచి విడుదల పొందుకోవాలని వచ్చారు. దేవుడు ఆ కార్యాలన్నీ కూడా మీ యొక్క జీవితంలో ఈరోజు సాయంత్రం చేయబోతున్నాడు. దానికోసం దేవుడు ఇక్కడ నేను అద్భుతాలు చేసే దేవుణ్ణి అని ఈ పూట దేవుడు మనతో మాట్లాడాడు. మన విశ్వాసాన్ని ఆయన బలపరిచాడు. సో కాబట్టి మనం ఈ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం ఏం చదువుకున్నాం? విశ్వాసం ద్వారా మృతులైన వారిని తిరిగి బ్రతికించుకున్నారంట. అట్లాగే ఏ కార్యం అయితే నిర్జీవమైన స్థితిలో ఉందో, ఏ కార్యం అయితే ఇంకా నాకు జరగలేదే అని నువ్వు అనుకుంటున్నావో, ఈరోజు తన యొక్క పునరుత్థాన జీవంతో దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తానని చెప్తున్నాడు. మీ శరీరాలను ఆయన ముడతానని చెప్తున్నాడు. మీకు ఈరోజు దేవుడు అద్భుతం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి అందరం మన హృదయాలని కుమ్మరించుకుందాం. యేసయ్యకి మనం ప్రార్థన చేద్దాం. అందరం లేచి నిలబడి అందరూ హృదయపూర్వకంగా మీరు ఎట్లా అంటే యేసయ్య మన మధ్యలోనికి దిగొస్తున్నాడు. ఆయన ఇప్పటి వరకు దేవుని వాక్యం చెప్పుకున్నాం, వాక్యమే దేవుడు. సో కాబట్టి ఇక్కడ మన మధ్యలో పరిశుద్ధాత్మ సంచరిస్తున్నాడు. మన మధ్యలోనికి దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది. మనం ఏది అడిగితే దేవుడు ఆ విషయాన్ని మనకి ఇప్పుడు ఈ సమయంలో చేస్తానని చెప్తున్నాడు. నమ్మిన వాళ్ళు ఎవరైతే నమ్ముతారో వాళ్ళ జీవితాల్లో దేవుడు ఇప్పుడు ఈ యొక్క సాయంత్రం జరగబోయే కూడికలో ఆయన అద్భుతం చేస్తానని చెప్తున్నాడు. నమ్ముతున్నావా? ఇప్పటి వరకు చెప్పిన వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. మనం పాట పాడుకుంటూ అడుగుదాం. ఎవరు అందరూ చేతులెత్తి కన్నీటితో అడగండి దేవుణ్ణి. అయ్యా నిన్న దినాన్ని వచ్చామయ్యా, నిన్న పొద్దున మీటింగ్ అటెండ్ అయ్యామయ్యా, నిన్న రాత్రి మీటింగ్ అటెండ్ అయ్యామయ్యా, తర్వాత రాత్రి కూడా ఇక్కడే ఉన్నామయ్యా, అయ్యా మరలా పొద్దున మీటింగ్ అటెండ్ అయ్యాం, ఈ మధ్యాహ్నం కూడి కూడా అటెండ్ అయ్యాం ప్రభా, ఇంకా ఒక్క కూడిక ఉందయ్యా, ఒక్క కూటమి అయ్యా, ఒక్క సర్వీస్ అనయ్యా, ఈ సాయంత్రం జరగబోయే సభ, ఆ సభలో నాకు అద్భుతం చేయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా, నా చెయ్యి విడవద్దయ్యా, అయ్యా నువ్వు చెయ్యి విడిచేస్తే నాకెవ్వరు లేరు ప్రభా. అడుగుదాం అందరూ కన్నీటితో అడగండి. ఆ యొక్క శూన్యమీరాలు అడిగింది, అయ్యా దైవజనుడా నా బిడ్డను బ్రతికిచ్చయ్యా, నాకెవరున్నారయ్యా, అయ్యా నువ్వే కదా ఈ బిడ్డని ప్రార్థన చేసి నీకు బిడ్డలు పుడతారని చెప్పావు. అదే సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆమె అడిగింది, నీకు రక్షణ ఇచ్చిన దేవుని ఈరోజు నువ్వు అడుగు, అయ్యా నువ్వు రక్షిస్తేనే నేను రక్షించబడ్డానయ్యా, లోకంలో ఉన్నానయ్యా, నన్ను లోకం నుంచి నువ్వు వేరుపరుచుకున్నావు ప్రభువా, అయ్యా నన్ను నీకు హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను ఏసయ్యా నా మీద కనికరం చూపించయ్యా, కనికరం చూపించు ప్రభా, కనికరం చూపించు ప్రభా అని పాడుదాం ఆ పాట. Yeah.
దేవుణ్ణి అడగండి, యేసయ్యని అడగండి. యేసయ్యా, 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 దేవుణ్ణి ప్రభువా, నన్ను దర్శించు, నన్ను దర్శించు, నన్ను దర్శించయ్యా. సాయంకాలం ప్రభువా నన్ను దర్శించు, అడగండి. యేసయ్యా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా. దావీదు కుమారుడు నా మధ్యలో సంచరిస్తున్నాడు. ఎవరెవరు
దర్శించు ప్రభువా. నా పరిస్థితి నీకు మాత్రమే తెలుసయ్యా. ఏ మనిషికి నా పరిస్థితి నేను చెప్పలేను ప్రభువా. అయ్యా ఒకవేళ చెప్పినా నాకు వాళ్ళు సహాయం చేయలేరేమో, మీ వల్లే నాకు ఎవరయ్యా సహాయం చేయగలరు. అయ్యా నీవు సృష్టికర్తవయ్యా. అయ్యా నన్ను ఈ లోకానికి నువ్వు పంపించిన దేవుడవయ్యా. నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడవయ్యా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను నీవు ఎరిగి ఉన్న దేవుడవయ్యా. యేసయ్యా నీ హస్తం వైపు నేను చూస్తున్నాను యేసయ్యా. నీ ముఖాన్ని నేను చూస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి, అయ్యా నీ యొక్క పునరుద్ధాన జీవం తండ్రి నా శరీరంలోనికి ప్రవహించాలి యేసయ్యా. నీ యొక్క పునరుద్ధాన జీవం నా కుటుంబంలోనికి ప్రసరించాలి యేసయ్యా. తండ్రి నా పరిస్థితులను మార్చు ప్రభువా. నా పరిస్థితులను మార్చు ప్రభువా. ఈ యొక్క 2025వ సంవత్సరం ఈ యొక్క సువార్త ఉజ్జీవ కోరికలు తండ్రి నా జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొని రావాలి ప్రభా. ఒక గొప్ప అద్భుతాన్ని నేను ఈరోజు పొందుకోవాలి ప్రభా. ఒక గొప్ప గురువులను నేను పొందుకోవాలి ప్రభా. ఒక గొప్ప స్వస్థత నేను పొందుకోవాలి ప్రభా. మానవుడిలో అయ్యా అద్భుతాన్ని జరిగించావు కదా ప్రభా. నీటిని ద్రాక్షరసంగా నువ్వు మార్చావు ప్రభా. ఎవరు చేయగలరు యేసయ్యా? ఈ లోకంలో ఎవరు చేయలేరు. అదే అద్భుతం. అటువంటి అద్భుతాలు యేసయ్యా నా కుటుంబంలో నువ్వు జరిగించయ్యా. మునిపెన్నడూ చూడని అద్భుతాలు తండ్రి నా కుటుంబంలో నువ్వు జరిగించు ప్రభా. దర్శించింది ప్రభా. అయ్యా తండ్రి నీ వాక్యము ఎల్లడి వదలకొట్టలే వెలుగు కలిగనని అయ్యా పడుతున్నావు యేసయ్యా. నీ వాక్కు ఈరోజు మాకు వచ్చింది ప్రభా. నీ వాక్కు రావడంతోనే మా జీవితాల్లోనికి వెలుగొచ్చింది ప్రభా. అవునేసయ్యా నీకు నమ్మితే నీకు దేవుని మహిమను చూస్తావని మీరు చెప్పారు కదా యేసయ్యా. నేను నమ్ముతున్నాను ప్రభా. నేను నమ్ముతున్నాను యేసయ్యా. నీ మహిమ నేను చూడాలి ప్రభా. నీ మహిమ నేను చూడాలి అయ్యా. ఆ మహిమ నేను అనుభవించాలి యేసయ్యా. ఒక సాయంత్రం జరగబోయే ప్రభువా అద్భుతాలు జరిగించయ్యా. అద్భుతాలు జరిగించయ్యా. తండ్రి నీ సేవకుల ద్వారా అయ్యా మా కుటుంబాల్లో కార్యాలు జరిగించు. వాక్యం ద్వారా నాతో మాట్లాడేసయ్యా. ఈ యొక్క అద్భుతం కోసం నేను వేచి చూస్తున్నాను ప్రభా. తండ్రి వాక్యం ద్వారా నా కుటుంబంలో విశ్వాసం కలిగి ఉంటే అయ్యా తండ్రి నేను పొందుకుంటానని చెప్పావు కదా తండ్రి. విశ్వాసాన్ని జరిగించబోయే అద్భుతం కోసం నేను పొందుకుంటున్నాను ప్రభా. ఆ యొక్క అద్భుతాన్ని పొందుకొని ఈ స్థలాల నుంచి సంతోషంగా నేను వెళ్ళేలాగా యేసయ్యా నా జీవితంలో నువ్వు కార్యం జరిగించు ప్రభా. జరిగిస్తావని నమ్ముతాను. యేసు నామములో నమ్మి పొందుకొని ఉన్నాను కనుక తండ్రి. అలాగే కళ్ళు ప్రవర్తన దుఃఖముతో ప్రవర్తన ఆయన ఆ బాధతో ఉంటున్నప్పుడు దైవజనుల దగ్గరికి వచ్చి దేవా తండ్రి ఆయన చనిపోయి అతని విషయములో ఎంతగానో ప్రభా దైవజనులను ఆశ్రయించినప్పుడు అద్భుతం జరిగింది ప్రభా. సునీలుని జీవితంలో కూడా అలాగే దైవ సేవకుల్ని ప్రభా ఆశ్రయించినప్పుడు ఆ అద్భుతం తన కుమారుని సంపాదించుకుంది. నేను అడగకముందు నువ్వు ఇచ్చావు కదా తిరిగిన కుమారుని బ్రతికించుకొని దేవసేవకుని ఆధారం చేసుకుని నీ మాటను నమ్మి ప్రార్థించింది ప్రభా. ఏ సమస్యలు ప్రభా విశ్వాసం కోల్పోయిన నమ్మకం కోల్పోయిన ప్రభా నీ మాట వైపు నీ వాక్యం వైపు ఆయన నీ సన్నిధిని ఆశ్రయించుటకు ప్రభా అటు కృపను అందరికీ దయచేయండి ప్రభా. తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఆ యొక్క తండ్రి పాడమైన ప్రభావాన్ని ప్రభా అయ్యా ప్రభా తండ్రి నీవు కలుగ చేసుకొని అద్భుతం చేసావు ప్రభా. ఈరోజు వాళ్ళు సుపోయి అడిగి నీవు కలుగ చేసుకుంటే నీ వైపు చూస్తూ
స్థుతితో ప్రభా నీ సన్నిధికి వచ్చిన ప్రజల జీవితంలో నీ కార్యాలను జరిగించండి ప్రభా. యాయేలు ఒక కుమార్తెను స్వస్థపరిచిన దేవుడు ప్రభా. అక్కడ సమయం అయిపోయినప్పటికీ కూడా నమ్మకం మాత్రం ఉంచమన్నా ప్రభా. అడిగి అడిగి పొందాలని కడతాలన్నామేమో ప్రభా. ఈ మాటలు వింటున్న స్వస్థతలు బలపరచండి, నీ కృప చూపించండి, నీ కార్యములు జరిగించండి. నీ సన్నిధిలో అద్భుతాలు తండ్రి మేము అనుభవించుటకు అందరికీ సహాయం చేయండి. కృప చూపించి మీరే మహిమగల చెప్పబట్టుకొని ప్రతి అర్థాలు పొందే కృప చేసి మహిమ పొమ్మని ముగించబడ్డది.